ఓకే. ఈరోజు మనము జ్యోతిష్ శాస్త్ర క్లాసులో గోచారం అనే టాపిక్ మీద డిస్కస్ చేద్దాము. గోచారము అంటే గ్రహము ఆ గ్రహము అంటే గ్రహ మూవ్మెంట్ అన్నమాట. గ్రహము అంటే ఏ గ్రహమైనా మనం చెప్పుకున్న 9 గ్రహాల్లో ప్రస్తుతం ఆ గ్రహము ఏ రాశిలో ఉన్నది ఈ రోజు లెక్క పెడితే ఈ రోజు 4 ఆగస్టు 2025. ఈ రోజు గోచారం మనం కానీ చూస్తే ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి అంటే ముఖ్యంగా గురువు వచ్చేసి మిథునంలో ఉన్నాడు. అంటే ఒక్క సంవత్సరం ఉంటాడు, ఒక్కొక్క రాశిలో గురువు సంవత్సరం ఉంటాడు. అప్పటికి 12 రాసులు తిరగటానికి 12 సంవత్సరాలు పడుతుంది గురుగ్రహానికి. శని అంటే శని అనకూడదు, శనీశ్వరుడు అనాలి. ఎప్పుడు కూడా శనీశ్వర అనాలి. సో శనీశ్వర గ్రహము ఇప్పుడు మీనరాశిలో ఉంది. అంటే మీనరాశిలో ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరము శనీశ్వరుడు ఉంటాడు. ఎక్కువ కాలం ఉండేది శనీశ్వర గ్రహము మీనంలో. ఇప్పుడు మీనరాశి అంటే ఇంగ్లీష్లో పిసిస్ అంటారు. గురువు వచ్చేసి ఇప్పుడు మిథునం అంటారు, ఇంగ్లీష్లో జెమిని అంటారు. సో ఇట్లా ఈ ఈ గ్రహము సంచరించటాన్ని గోచారము అంటారు. అంటే ఏమొస్తుంది అంటే గోచారం ఎందుకు చూస్తారు అంటే జ్యోతిష్యంలో ఎప్పుడైతే ఒక జాతకురాలు జాతకుడి ఆ జన్మ లగ్నం అంటే ఆ రాశి చక్రం అంటాం కదా. దానికి చాలా పేర్లు చెప్పాను, కన్ఫ్యూజ్ కావద్దు. రాశి చక్రం అన్న, జన్మ కుండలి అన్న, రాశి కుండలి అన్న, ఇంగ్లీష్లో డి వన్ చార్ట్ అన్న, ఇంగ్లీష్లో నాటల్ చార్ట్ అంటారు, NATAL నాటల్ చార్ట్ అన్న, డి1 చార్ట్ అన్న, అసెండెంట్ చార్ట్ అంట. ఎందుకంటే ఇంగ్లీష్లో లగ్నాన్ని ఇంగ్లీష్లో అసెండెంట్ అంటారు. అసెండెంట్ ASCENDA అంటే అసెండెంట్ అంటారు. సో అసెండెంట్ అన్న ఇవన్నీ కూడా ఆ ఆ మన జన్మ కుండలిని చెప్తాయి. జన్మ కుండలి, రాశి కుండలి, పోతే రాశి చక్రం అన్న, పోతే లగ్న కుండలి అని ఇవన్నీ ఒకటే పేర్లు. ఓకే. సో ఆ గోచారం ఎందుకు చూస్తారు అంటే ప్రస్తుతం గ్రహాలు ఏ రాశిలో ఉన్నాయి అన్న ఈ రోజు మనం జాతకం చూస్తున్నాము అంటే ఈ రోజు ఆ గ్రహాలు మనం చెప్పుకున్న నవగ్రహాలు ఏంటి? గురు కుజ శుక్ర బుధ శని కేతు రాహులు సూర్య చంద్రులు, ఇలా 9 గ్రహాలు ఈ రోజు ఏ రాశిలో ఉన్నాయి అన్నది గ్రహచారం. అంటే గ్రహాలు గోచరిస్తున్నాయి అంటే గోచరిస్తున్నాయి అంటే సంచరిస్తున్నాయని అర్థం. దాన్ని గోచారం అంటే గ్రహ ప్లస్ చారము. గోచారం అంటే గ్రహము ఇప్పుడు ఏ రాశిలో సంచరిస్తుంది. అయితే గోచారం ఎందుకు చూస్తారు అంటే ఒక మనిషి అంటే ఒక పాప గాని బాబు గాని ఇలా జాతకంలో పుట్టిన సమయంలో అప్పడు ఈ అప్పటి ప్రకారం అప్పటి ప్రకారం ఆ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్నాయో దాని ప్రకారం అతని జాతక లగ్నము అతని అన్ని మనం తీసుకుంటాం. జన్మరాశి, జన్మ నక్షత్రము, జన్మ లగ్నము ఇవన్నీ తీసుకుంటాం. అయితే మనం ఈ చూసేటప్పుడు ఈ గోచారం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ముఖ్యంగా వివాహం ఎప్పుడవుతుంది, అతనికి వివాహం ఎప్పుడవుతుంది అన్న, ఇంకేదన్నా అతనికి ఉద్యోగము ఏదో అంటే ఉద్యోగంలో ఆ పదవి ఉన్నతి అంటే ఉన్నతి జరుగుద్ది, పదవిలో అభివృద్ధి జరుగుద్ది. లేదు అబ్రాడ్ ఏదైనా వెళ్తున్నారు, బయట దేశాలకు వెళ్తారా, ఇలాంటి ఏ టాపిక్ తీసుకున్నా కూడా ఈ గోచారం కూడా చూస్తారనమాట. సో ఈరోజు ఈ గోచారం అనే టాపిక్ లో మనము చదువుదాము. ఇది రెఫరెన్స్ వచ్చేసి బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలా కృష్ణమూర్తి గారు రాసినటువంటి సర్వార్థ చంద్రిక మొదటి భాగము 426 పేజీ. ఈ 426 పేజీని కొంత చదువుకుంటూ మనం వెళ్దాము. గోచారం జ్యోతిష్ శాస్త్రమున చంద్రమాన ప్రాశస్త్యము అంటే జ్యోతిష్ శాస్త్రములో ఈ చంద్ర అంటే చంద్ర లగ్నాత్ అంటారు. అంటే చంద్రుడి నుంచి చూసేటప్పుడు కానీ లగ్నాన్ని నుంచి చూసేటప్పుడు లగ్నాత్ అంటారు. ఇక్కడ చంద్రమాన ప్రాశస్త్యం అంటే చంద్రుడి నుంచి చూసేటప్పుడు, ప్రాశస్త్యము అంటే గొప్పతనం. ఈ అనంత ప్రపంచములో జీవుడు తనకు తాను సృజించుకొని సర్వ కర్మలు చేయును. అంటే ఈ అనంత ప్రపంచంలో జీవుడు పుట్టినప్పటి నుంచి సర్వ కర్మలు చేయును.
కర్మ అంటే మనకు తెలుసు, మనం చేసే పాప పుణ్యాలు. సత్కర్మల వలన అంటే మంచి కర్మల వలన సుఖాలు, దుష్కర్మల వలన అంటే చెడు కర్మల వలన దుఃఖాలు అనుభవించును. అంటే అతను చేసే కర్మల వల్ల, అతను చేసే కర్మలు ఎలా ఉంటాయో నేను చెప్తా ఉంటాను. కర్మదోషం కర్మదోషం అని చెప్తా ఉంటాను. దానికే ఈ టాపిక్. అందుకనే దాన ధర్మాలు అలాంటివి చేయాలని చెప్తా ఉంటాను. సత్కర్మలు అంటే మంచి కర్మలు చేస్తే సుఖాదులు అంటే సుఖాలు, దుష్కర్మలు చేస్తే దుఃఖాలు అనుభవించును. ఈ సృష్టి కాలవశమున జరుగును. ఈ సృష్టి అంటే ఈ సృష్టిలో మనము భాగమే. ఈ అనంత కోటి ఈ సృష్టిలో మనిషి, జంతువులు, జీవరాశులు, పోతే క్రిమిలు, కీటకాలు, ఇట్లా వృక్షాలు, ఏవన్నా కూడా సృష్టిలో భాగమే. ఈ సృష్టి అలా కాలక్రమాన కాలం ముందుకెళ్తా ఉంటది. సో అప్పుడు జీవుడు చేయు ప్రతి పని కూడా కాల కర్మలు కలిసి జరుగుతాయి. అంటే జీవుడు చేసే ప్రతి పని కూడా రెండు ఉంటాయి అందులో, కాలము, కర్మ. కర్మ అంటే అతను చేసే పని. కాలము అంటే ఎట్లా అంటే కాలాన్ని ఎలా లెక్కేస్తారంటే, ఇప్పుడు మనము చేసే కర్మకి ఆధారం కోరిక. అంటే మనం ఒక పని చేస్తున్నాము, ఆ పని ఎందుకు చేస్తాము అంటే మనకు కోరిక. ఆ కోరిక మీద నాకు నాకు సమాజ సేవ చేయాలనే కోరిక. అది సుకర్మ, మంచి కర్మ, అది దుష్కర్మ అనేది మనందరికి తెలుసు. 10 మందికి సహాయం జరిగితే మంచి కర్మ, ఎవరికి నష్టం కలగకుండా ఉపయోగం కలిగేది మంచి కర్మ. సో కర్మకి ఎప్పుడు ఆ కర్మ చేయాలి అనే దానికి ఆధారం ఏంటంటే కోరిక. ఈ కోరికకి ఆధారం ఏంటంటే మనస్సు. మనస్సు మనస్సుని బట్టి కోరిక ఉంటుంది. ఈ మనస్సుని కంట్రోల్ చేసేది మన బుద్ధి. అంటే ఇప్పుడు నేను సినిమాకి వెళ్ళాలి అనేది మనస్సు. అంటే మనస్సు దేని మీద అయితే వెళ్తా ఉంటుందో దాన్ని, ఏ పని చేయాలని మనస్సు అంటా ఉంటుందో అది మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. దాన్ని వద్దు, ఈరోజు చూడకూడదు సినిమా, ఈరోజు ఇంట్లో పనులు ఉన్నాయి, చుట్టాలు వస్తున్నారు, లేకపోతే మా అమ్మకి ఆరోగ్యం బాగలేదు, ఇంట్లోనే ఉండాలి, వద్దు అనేది బుద్ధి. అంటే మనం చేసే ప్రతి పనికి మనస్సు కారణం. అట్లా లాగుతా ఉంది మనస్సు. వద్దు, ఇది మంచిది కాదు. ఇప్పుడు కాలేజీలో చదువుకోమని పంపించారు, అక్కడ రాత్రిపూట సినిమా కంటే అయ్యో నన్ను ఇక్కడ బాధ్యతగా చదువుకోమని చెప్పారు, పంపించారు, ఆ సినిమా చూడాలి అనే కోరిక కలగటం మనస్సు. మనస్సు దాని సినిమా మీదకి వెళ్ళింది. దానిని వద్దు, ఈ రాత్రిపూట 9 సెకండ్ షో అని మంచిది కాదు, నేను అమ్మాయిని కదా వెళ్ళకూడదు అని చెప్పేది బుద్ధి. సో మనకేంటంటే కాల కర్మ, కాలము కర్మలు ఈ రెండు కలిసి జరుగుతూ ఉంటాయి. కర్మకి ఏంటంటే ఏదన్నా ఒక కర్మ, ఒక పని జరగాలి అంటే మన కోరిక, ఆ కోరిక ఆధారం మనస్సు. మనస్సు చేత ప్రేరేపింపబడిన కర్మలకు పరమాత్ముడు కాలరూపుడై మనకు శుభాశుభములను వస్తుంది. అంటే మన మనస్సుతోటి ప్రేరేపించబడిన పనులకు పరమాత్ముడు కాల రూపంలో, అంటే ఈ కాలం ఎవరు అంటే కాలపురుషుడు ఎవరు అంటే పరమాత్ముడు. ఓకే, కాలపురుషుడు మనకు జీవికి, మనకంటే జీవికి శుభాశుభ ఫలములు నొసంగును. అంటే మన ఈ మనస్సుతోటి ప్రేరేపించబడిన ఏ కర్మ అయినా కూడా, దుష్కర్మ అయినా మంచి కర్మలైనా కూడా, ఈ పరమాత్ముడు కాల పురుషుడు రూపంలో మనకి జీవికి శుభాశుభ ఫలములను ఇస్తాడనమాట. అంటే మంచి శుభము అశుభం. అయితే ఈ కాలము ఎట్టిదో శృతి స్మృతులు మనకు చెప్పుచున్నవి. అంటే ఈ కాలం ఎలా ఉంటుందంటే శృతి స్మృతులు ఎట్లా అంటే, జీవుడు తాను చేసిన కర్మ ఫలమును అనుభవించుటకు జన్మమెత్తుచూ ఉన్నాడు. అంటే జీవుడు తాను చేసిన కర్మని, ఆ కర్మని అనుభవించాలి, అందుకనే అలా జన్మెత్తుతాడు. మనం అంటాం కదా పునర్జన్మ ఉంటుందా అంటే, పునర్జన్మ ఉంటుందా అంటే పునర్జన్మ ఉంటది అనే చెప్తున్నారు. ఎందుకంటే మనిషి తను చేసిన కర్మలను అనుభవించాలి కదా. అతను మంచి కర్మలు చేస్తే అతను మంచి అనుభవిస్తాడు, దుష్కర్మలు చేస్తే, పాపకర్మలు చేస్తే అదే కర్మ దోషాలు అనేది. కాబట్టి జీవుడు తను చేసినటువంటి కర్మ ఫలితాన్ని అనుభవించడానికి జన్మని తీసుకుంటున్నాడు. ఆ జన్మని ఏమని తీసుకుంటాడో మీ అందరికి చెప్పాను ఇంతకుముందు క్లాసులో. భగవంతుని నాకు ఈ జన్మ ఇంకొక జన్మ ఇవ్వని, ఏ అంటే ధర్మార్థ కామ మోక్షాలలో ఏదో ఒక దానిని కోరుకుంటూ భగవంతుణ్ణి నాకు ఈ జన్మ ఇవ్వమని అడుగుతుంది జీవి. అంటే నువ్వు ఎందుకు మళ్ళీ జన్మ తీసుకుంటున్నావు అని భగవంతుడు అడిగితే,
ఈ దేనికోసం నీ ధర్మం కోసమా, అర్థం కోసమా, అంటే కామం కోసమా, మోక్షం ధర్మార్థ కామ మోక్షాలు అంటే పురుష పురుషార్థాలు అంటారు, నాలుగు ఉంటాయి కదా. అంటే ఈ జీవి భగవంతుని ఏం కోరుద్ది అంటే ధర్మం. నేను జన్మ తీసుకొని ధర్మబద్ధంగా నా జీవితాన్ని నేను గడుపుతాను అని అడిగి తీసుకుంటుంది అంటారు. అర్థం అర్థం అంటే డబ్బు సంపాదన, నేను సంపాదించాలి, ధనార్జన చేయాలి, అది అర్థం. అర్థం అంటే సంపద ఆర్జించాలి. కామము అంటే కోరికలు, అంటే రకరకాల కోరికలు ఉంటాయి మనిషికి. ఈ సృష్టిలో ఎన్నో కోరికలు ఉన్నాయి, ఇవన్నీ కూడా కామం కింద వస్తాయి. మోక్షం, నాకు ఈ జన్మ నాకు ఇస్తే నాకు మీ జన్మలో మీకు మిమ్మల్ని స్తుతించి ప్రస్తుతించి భగవంతుణ్ణి నాకు మోక్షం పొందుతాను అని ఈ ధర్మార్థ కామ మోక్షాలు ఉంటాయి. సో మనిషి ఎప్పుడూ కూడా తాను చేసిన కర్మ ఫలాలను అనుభవించటానికి అతను ఈ జన్మని తీసుకుంటూ ఉన్నాడు. తాను చేసే కర్మ ఫల అనుభవానికి కాలమును నిర్ణయించుకొనుచున్నాడు. అంటే మనిషి తాను చేసే ఈ కర్మలకి ఆ కర్మ ఫలాలను అనుభవించటానికి కాలం కాలమును నిర్ణయించుకొనుచున్నాడు. కాలము లేనిదే కర్మ లేదు. అంటే మనం చేసే కర్మ, అంటే మనం చేసే మంచి కర్మలు, ఆ దుష్కర్మలు కాలంలో జరుగుతాయి. ఫలానా టైంలో జరిగింది, ఫలానా టైంలో జరిగింది. ఆ కాలం అంటే జనవరి నుంచి కూడా డిసెంబర్ దాకా కాలం, ఏ కాలంలో జరిగింది. సో కాలం లేకుండా, అంటే కాలానికి కారకుడు ఎవరు? సూర్యచంద్రుడు. ఎందుకని ఉదయాన్నే సూర్యుడు ఉదయిస్తాడు, అస్తమిస్తాడు. చంద్రుడు వీళ్ళిద్దరి కాలం. ఇలా ఈ సూర్య చంద్రుల వల్లనే మనకు రోజులు గడవటం, టైము గంటలు గడవటం. కాబట్టి కాలానికి కారకుడు ఎవరంటే సూర్య చంద్రులు. కాలము లేకుండా మన కర్మలు లేవు. అందుకే మనవారు కాలము కర్మము కలిసి రావాలి అంటారు. అయ్యా అంటే చాలా మంది చెప్తా ఉంటారు పెద్దవాళ్ళు, కాలం కర్మం కలిసి రావాలిరా, వస్తేనే జరుగుతాయి అనేసి. సో కాల కర్మ అనుభవములను చెప్పునేదే జ్యోతిష్ శాస్త్రం. అంటే మీ కర్మలు, కాలం, ఈ రెండు అంటే కాలం అంటే మీకు ఇంకా బాగా చెప్పాలి అంటే మీకు ప్రతి మనిషికి కూడా 120 సంవత్సరాలు అతని జీవన ప్రమాణం అని జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. వాటినే వింశోత్తరి దశలో అంటారు. అంటే ఒక్కొక్క దశకి కొంత సమయం ఉంటుంది. అంటే కేతు దశ అంటే 7 సంవత్సరాలు. ఇప్పుడు అతని కేతు దశ మహాదశ నడుస్తుంది, అది 7 సంవత్సరాలు ఉంటుంది. శుక్ర మహాదశ నడుస్తుంది, 20 సంవత్సరాలు ఉంటుంది. ఓకే. సూర్య సూర్య మహాదశ నడుస్తుంది 6 సంవత్సరాలు, చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, ఇట్లా మొత్తం కలిపి 120 సంవత్సరాలు ఉంటుంది. అదే కాలం. అంటే ఫలాని దశలో, దశ అంటే కాలం, ఫలాని దశ అంటే ఇన్ని 20 ఇప్పుడు శుక్ర మహాదశ 20 సంవత్సరాలు కాలం. ఈ కాలంలో అతను కర్మ అనుభవిస్తాడు, అట్లా అనమాట. ఓకే. సో అందుకే అంటారు మన వాళ్ళు కాలము కర్మము కలిసి రావాలంటారు. కాల కర్మ అనుభవాలని చెప్పుకునేదే జ్యోతిష్ శాస్త్రము. సూర్య చంద్రాత్మకమైనది కాలం. నేను అదే చెప్పాను, సూర్య చంద్రుల వలన మన కాలం అనేది ముందుకి జరుగుతూ ఉంటది. అది రోజు సూర్యుడు, మన భూమి సూర్యుడు చుట్టూ ఒక్కసారి తిరిగి రావడానికి 1 సంవత్సరం పడుతుంది కాలం. అదే చంద్రుడు రోజుకి ఒక రాశిలో 22 రోజులు ఉంటాడు చంద్రుడు. ఇలా చంద్రుడు ప్రతి రాశిలో తిరుగుతూ ఉండటం వల్ల మనకి తిథులు ఏర్పడతాయి. తిథులు అంటారు కదా. సో ఇవన్నీ తిథులైన పంచాంగంలోని పంచ అంగము. పంచ అంగాలు అంటే పంచ అంగం అంటే 5 అంగాలు. ఏంటేంటివి? నక్షత్రము, తిథి, కరణము, యోగము, దినము అంటే ఏ రోజు. ఓకే. ఈ 5 కలిపి నక్షత్రము, ఓకే, తిథి, రోజు, ఏ రోజు, కాకపోతే కరణము, యోగం, ఈ 5 కలిపి నీటిని పంచాంగాలు అని అంటారు అనమాట. అందుకే మనకేమవుద్దంటే ఈ కాలము అనేది కూడా సూర్య చంద్రుల వల్లనే కాలం మనకి ముందుకు జరుగుతూ ఉంటది అనమాట. కర్మ ఎవరిది? జీవులది. అంటే మనం మనుషులు కర్మలు మనం చేస్తా ఉన్నాం, అది మంచి కర్మ కానీ చెడు కర్మ కానీ. కాల కర్మ అనుసారమున మనకి మనము చేసే కాలములో ఈ సమయంలో ఫలానా కర్మలు చేసినందువల్ల ఆ కళాల ఆ ఆ కర్మలకు తగినటువంటి ఫలితాలను ఎవరిస్తారు అంటే గ్రహాది దేవతలు. అంటే ఈ కాలంలో
అతని 120 సంవత్సరాల ఈ జీవిత ప్రమాణంలో అదే నీ వింశోత్తర దశ అని చెప్పాను కదా. ఫలాని మహాదశ జరుగుతుంది అతనికి, అంటే అది కాలము. ఇప్పుడు గురు మహాదశ నడుస్తుంది అతనికి. ఈ గురు మహాదశలో భుక్తి, మళ్ళీ గురు గురు మహాదశ అంటే ఇన్ని సంవత్సరాలు. ఓకే, సపోజ్ గురు మహాదశ 17 సంవత్సరాలు అనుకుందాం. 17 సంవత్సరాల్లో మళ్ళీ భుక్తి ఉంటుంది. ఆ భుక్తిలో మళ్ళీ అంతర ఉంటుంది. అంతరలో మళ్ళీ సూక్ష్మ దశ, మళ్ళీ ప్రాణదశ, లాస్ట్లో ఒక మహాదశలో ఇన్ని రకాలుగా విడగొడతారు. మహాదశ, భుక్తి అంటే అంతర్దశ అంటారు, మళ్ళీ అంతర, సూక్ష్మ, ప్రాణదశ. ప్రాణదశ అంటే ఇంకా తగ్గిస్తారనమాట. సో కాలంలో మనం జీవులం, కాలంలో మనము, కాలం కదులుతూ ఉంటుంది. దానికి కారణం సూర్య చంద్రులు. అప్పుడు మనం కర్మలు చేస్తాం. ఆ కర్మలు, కాలంలో చేసిన ఆ కర్మలకు అనుసారముగా మనకి ఫలితాలు ఇచ్చేది గ్రహాది దేవతలు, అంటే పరమాత్ముడు. ఓకే, సృష్టికి మేషం నుండి కటకం వరకు ప్రారంధం. అంటే నేను చెప్పాను 12 రాసులు చెప్పాను మీకు. 12 రాసుల్లో కూడా మేష, వృషభ, మిథున, కటకం ఈ 4 రాశులని ప్రారంధం అంటారు. సింహం నుండి వృశ్చికం, అంటే కటకం తర్వాత సింహ, కన్య, తులా, వృశ్చికాలు 4 రాశులు. సింహ, కన్య, తుల, వృశ్చికాలు ఈ 4 రాశుల వరకు ఆగామి. ధనస్సు నుండి మీనం వరకు, ధనస్సు, మకర, కుంభ, మీనాలు ఇంతవరకు సంచితము. అంటే అని ప్రాచీనుల్లో, అంటే మనం పురాతనలో మన పెద్దవాళ్ళు చెప్పారనమాట. అయితే ఏంటివి ఈ ప్రారబ్ధం అంటే, చాలా మంది అంటారు ఇది ప్రారబ్ధ కర్మరా బాబు, ఇది ప్రారబ్ధం, ఆ ఇది సంచిత కర్మ అని అట్లా. ప్రారబ్ధం అంటే ఏం తెలుసుకుందాం. అంటే మానవుడు ఈ 3 కర్మలని అనుభవించుటకు జన్మ ఎత్తుచున్నాడు. అంటే ఈ ప్రారబ్ధము, ఆగామి, సంచితం అనే ఈ మూడింటిని అనుభవించడానికి అతను ఏం చేశాడంటే జన్మ తీసుకుంటూ ఉన్నాడు. ప్రారబ్ధం అంటే ఏంటిది? ప్రారబ్ధం అంటే వర్తమానం, అంటే ఇప్పుడు జరుగుతున్న, ఇప్పుడు అనుభవించి తీరుతారు. ఇప్పుడు ప్రజెంట్ అనుభవించాలి నువ్వు. ప్రజెంట్ లో నువ్వేం చేస్తున్నావు, దాన్ని నువ్వు అనుభవిస్తున్నావు, అది ప్రారబ్ధం. ఓకే, వర్తమానం అంటే, ప్రజెంట్ జరుగుతూ ఉంది. ఎందుకంటే భూత, వర్తమాన, భూత, భవిష్యత్ కాలాలు. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతుంది, భూతం అంటే తర్వాత అంటే జరిగిపోయింది, భవిష్యత్ అంటే రాబోయేది. సో ప్రారబ్ధం అంటే వర్తమానమును అనుభవించి తీరుటకును అని, అంటే ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న కాలంలో నువ్వు అనుభవించి తీరాలి. ఏం అనుభవించి తీరాలి? ఇప్పుడు జరుగుతున్న కాలంలో నువ్వు ఇంతకు ముందు పురాతన జన్మలో ఏదన్నా మంచి చేసుకుంటే ఇప్పుడు మంచి అనుభవిస్తావు. పురాతన జన్మలో పాపాలు చేసుకుంటే ఈ జరుగుతున్న కాలంలో నువ్వు అది నీ ప్రారబ్ధం, అనుభవించి తీరాలి. అంటే నువ్వు పాత నీ ఆ వెనక జీవితంలో నువ్వు పాపాలు చేసుకున్నావు, అది ఇప్పుడు కర్మ రూపంలో నీ ప్రారబ్ధం, అంటే ఈ వర్తమానంలో ఇప్పుడు జరుగుతున్న సమయంలో నువ్వు అనుభవించి తీరాలి. రెండోది దాన్ని ప్రారబ్ధం అంటారు. ఆగామి అంటే రాగలది, అంటే కర్మ రాగల దానిని అనుభవించటం. రాగలది అంటే రాబోయే దాన్ని అనుభవించాలి. రాబోయే దాన్ని అంటే ఏమంటారు? ఆగామి అంటే, ఆగామి అంటే రాబోయేది, దాన్ని నువ్వు అనుభవించడానికి రెడీగా ఉండాలి. అంటే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తూ ఉంది, ఇది ప్రారబ్ధము. రాబోయేది అంటే ఇప్పుడు శుక్ర మహాదశ నడుస్తుంది, దాని 20 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ శుక్ర మహాదశ తర్వాత సూర్య మహాదశ ఉంటుంది 6 సంవత్సరాలు. ఏమో సూర్య మహాదశలో ఏమన్నా మనకు రాబోయే కాలంలో మనం ఏమైనా అనుభవించాలేమో అంటే అది ఆగామి, రాబోయే కాలంలో జరగబోయేది అనుభవించాలి. సంచితము అంటే గుణం, అంటే పూర్వజన్మలో తాను సంపాదించుకొని కూడబెట్టుకున్న పుణ్య పాప ఫలంలో అనుభవించుట అనేవి దేంట్లో వస్తాయంటే సంచితం. అండ్ దీన్నే జ్యోతిష్ శాస్త్రంలో భాగ్య, రాజ్య, అధిపతుల స్థానాలు. అంటే నేను చెప్పాను 9, 10 స్థానాలని. భాగ్యం అంటే 9వ స్థానం, లగ్నం నుంచి చూస్తారు ఎప్పుడు కూడా. పోతే రాజ్యస్థానము అంటే 10వ స్థానం. నేను చెప్పాను ఎప్పుడు కూడా లగ్న స్థానం నుంచి లెక్కలేస్తారు. లగ్నం నుంచి, లగ్నం 2వ స్థానం ధనస్థానం, దాన్ని కుటుంబ స్థానం అంటారు, వాక్కు అంటారు. 3 భాతృస్థానము, భాతృస్థానం అంటే మన సోదరులు, భాతృస్థానం. 4 వచ్చేసి మాతృస్థానం. ఓకే, 5 పుత్రస్థానం, 6 శత్రుస్థానం, 7 కలత్ర స్థానం, 8 ఆయుస్థానం,
9 రాజ్యస్థానం, 10 భాగ్యస్థానం, సారీ, ఆ 9 రాజ్యం, ఓకే, రాజ్యస్థానం, 10 భాగ్యస్థానం, సరే 9 భాగ్యము, భాగ్యస్థానము, 10 రాజ్యస్థానం, అందుకే రాజయోగం అంటారు, 10 రాజ్యస్థానం, ఓకే. 11 వచ్చేసి మనకి లాభస్థానం, 12 వ్యయస్థానం. సో ఈ పూర్వజన్మలో తాను సంపాదించుకొని కూడబెట్టుకున్న పుణ్య పాపములు అనుభవించుట అనేది ఈ భాగ్య రాజ్యాధిపతుల స్థానాలను బట్టి మనం చెప్పొచ్చు అంటారు, 9, 10 స్థానాలను బట్టి. కనుక ప్రతి ఒక్కరూ కూడా తన జన్మలగ్నం నుండి చతుర్థం వరకు కలుగు ఫలాలే కూడా ప్రారంధం, అంటే కాలములను, అంటే తన జన్మలగ్నం అబ్బాయి గాని అమ్మాయి గాని జన్మలగ్నాన్ని నుంచి చతుర్థం అంటే నాలుగో లగ్నం నుండి నాలుగో స్థానం, నాలుగో స్థానం అన్న, భావం అన్న, గృహం అన్న, అంత ఒకటి. లగ్నం నుంచి నాలుగో భావం లేదా స్థానం, అది అంతవరకు కలుగు ఫలాలు ఏంటి, ఈ అంతవరకు జరిగే ఫలాలు ఏన్ని కూడా ప్రారంధం. అంటే ప్రారంధం అంటే కాలం, అంటే వర్తమానమును అనుభవించి తీరాలి, ఇప్పుడు జరుగుతున్నవి తీరాలి. ఓకే, నెక్స్ట్ 5వ స్థానం నుండి, సపోజ్ లగ్నం అన్నాం, ఎవరిదన్నా ఒక లగ్నం తీసుకుందాం, మిథున లగ్నం. అక్కడి నుంచి మిథున లగ్నం నుంచి 4వ స్థానం అంటే కన్య. ఇంతవరకు ఈ 4 స్థానాలు అతనికి వర్తమానం. అంటే ఈ వర్తమానంలో అతను ఈ ఈ ప్రారబ్ధం అన్నమాట, ప్రారబ్ధ కర్మలు అనుభవించి తీరాలి. వర్తమానం అంటే ఇప్పుడు జరుగుతున్న కాలంలో. నెక్స్ట్ వచ్చేసి 5వ స్థానం నుండి, అంటే మిథున లగ్నానికి నేను 4వ స్థానం దాకా ప్రారబ్ధ కర్మలు. 5 అంటే ఏంటిది, 5 అంటే తుల నుంచి 8వ స్థానం వరకు కలుగు ఫలాలు కర్మగాను. 5వ స్థానం నుండి 8వ స్థానం వరకు కూడా కలిగే ఫలితాలు ఆగామి కర్మగాను. 9వ స్థానం నుండి 12వ స్థానం వరకు కలుగు ఫలాలు సంచితాలు. ఓకే, ఇట్లా అంటే ఇలా ఇట్లా చెప్పుకుంటారు సంచిత కర్మలు అని చెప్పేసి. సో 9వ స్థానం నుండి, సో ఇప్పుడు ప్రారబ్ధ కర్మలు 6 రకాలు. ఓకే, మొదటిది ప్రారబ్ధ కర్మలు అంటే చెప్పాను, లగ్నం నుంచి 4వ స్థానం వరకు, చతుర్థం అంటే 4 వరకు కలిగే ఫలాలన్నీ ప్రారబ్ధ కర్మల వల్ల జరిగే ఫలాలు. ఓకే, అవి నువ్వు ప్రారబ్ధం అంటే ఇంతకు ముందు జన్మలో మంచి చేస్తే ఈ వర్తమానంలో అనుభవించాలి, జరుగుతున్న కాలంలో అనుభవించాలి. ఓకే, అది మంచిదో చెడుదో అది ఎట్లా చెప్తారు అంటే లగ్నం నుంచి 4వ స్థానం వరకు ఉన్న రాసులను బట్టి చెప్తారు. 5వ స్థానం నుండి 8వ స్థానం వరకు కలిగే ఫలితాలు ఆగామి కర్మ అంటే రాగల కర్మ, అంటే రాబోయే టైంలో జరుగుద్ది, ఆ కర్మను నువ్వు అనుభవించి తీరాల్సిందే, తప్పించుకోలేవు. అదే మన కర్మ దోషాలు అంటూ ఉంటాను నేను. 9వ స్థానం నుండి 12వ స్థానం వరకు, అంటే 9 ఏంటి నేను ఏం చెప్పాను, భాగ్యస్థానం, 10 రాజ్యస్థానం, 11 లాభస్థానం, 12 వ్యయస్థానం. ఈ 4 స్థానాల వరకు కలుగు ఫలితాలు సంచితాలు అంటే ఏం చెప్పాను, పూర్వజన్మలో అతను సంపాదించుకొని కూడబెట్టుకున్న పుణ్య పాప ఫలాలు, అవి అనుభవించటం. ఓకే, సరే, ప్రారబ్ధం వచ్చి 6 రకాలు. ప్రారబ్ధ కర్మలు 6 రకాల ప్రారబ్ధ కర్మలు. అవి ఏంటంటి అంటే వ్యక్తి, సమిష్టి, సాముదాయకం, సంఘం, దేశం, ప్రాపంచిక భేదాలుగా గ్రహించదగను. అంటే ఎన్ని కర్మలు ప్రారబ్ధ కర్మలు అంటే, వ్యక్తి అంటే తను సొంతంగా చేసుకున్నవి, సమిష్టిగా చేసినవి, సాముదాయికం అన్నా కూడా అదే అదే కొంచెం వస్తుంది కొంచెం. మరి సాముదాయికం అంటే గ్రూపులుగా కలిసి, అంటే సాముదాయకం అంటే గ్రూపులు, సమిష్టి అంటే ఒక కుటుంబంలో 2, 3 కలిసి చేసింది, సంఘం అంటే సమాజం, అది సమాజం చేసిన ద్రోహం అన్నమాట. దేశం, ప్రపంచం. ఓకే, అది ప్రపంచ పరంగా చేసినటువంటి అది ద్రోహం. సో ఇట్లా ప్రారబ్ధ కర్మలు 6 రకాలుగా విడగొడతారు ప్రారబ్ధ కర్మలు. ఇక ఈ రకంగా చెప్పుకుంటూ పోతే చాలా దూరం వెళ్తుంది, కాబట్టి ఇంతవరకు మనం ఆపేద్దాం. ఇందులో నేనేం చెప్పదలుచుకున్నాను అంటే, మనిషి తన కర్మల్ని అనుభవించాల్సిందే. ఆ కర్మలు ఎలా అనుభవిస్తాడు అని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రము అని చెప్పాను. మనకి మన కర్మ అనేది కాలం ప్రకారం జరుగుతూ ఉంటది. మనం చేసే ప్రతి కర్మకి ఆధారం మనం కోరిక. ఆ కోరికకి
ఆధారం మనస్సు. మనస్సే మనల్ని లాగుతూ ఉంటది కర్మలు చేయమని, అది మంచి కర్మనో చెడు కర్మనో. సో ఆ మనస్సుని కంట్రోల్ చేసేదే బుద్ధి. ఇలా చేయొద్దు, ఇది తప్పు అవుద్ది, అలా చేయొద్దు అని కంట్రోల్ చేసేది బుద్ధి. సో జీవి ఎప్పుడూ కూడా ఈ కాలములో సూర్య చంద్రుల కాలానికి కారకులు. ఈ సూర్య చంద్రుల వల్లనే కాలగతి ముందుకెళ్తా ఉంటది. రోజులు మారినా, గంటలు మారినా, నిమిషాలు మారినా, ఒక తిథి అని చెప్పిన, నక్షత్రం అని చెప్పిన, రాశి వచ్చిందని చెప్పిన, కరణం యోగాలు వచ్చినాయి అని చెప్పిన, పంచాంగాలు చెప్పుకుంటా పోతా ఉంటాం. వీటన్నిటికీ ఈ సూర్య చంద్రుల గమనం ఈ కారణం. సో జీవుడు కర్మలని, తను చేసే కర్మలు, ఆ కర్మలను బట్టి అతని ఫలితాలు ఉంటాయి. ఆ కర్మల్ని మనం మూడు రకాలుగా విడగొట్టారని చెప్పాను. ప్రారబ్ధ కర్మలు, ఆగామి కర్మలు, సంచిత కర్మలు అనేసి. నేను ఈ వీడియో మీకు పెట్టినప్పుడు మొత్తం మీకు ఈ వినండి. ఈ ఈ సర్వార్థ చంద్రికలోని ఈ పేజ్ నంబర్ 426 పేజ్ నంబరు మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటది. సరే, ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేద్దామంటే షోడశ కర్మలు. షోడశ కర్మలు అంటే చంద్రుడికి ఎన్ని కళలు ఉంటాయి? 16 కళలు ఉంటాయి. ఆ 16 కళల్ని వీళ్ళు షోడశ కళలుగా ఋషులు నిర్ణయించారు. రవి మన జీవుడి రూపాన్ని, చంద్రుడు వచ్చి మనస్సు రూపాన్ని పొందుతున్నారు. అంటే మనం చెప్పుడు కూడా ఒక మనిషి మానసిక స్థితిని చంద్రుడి జాతక చక్రంలో, ఒక మనిషి ఆ మానసిక స్థితిని చంద్రుడి పొజిషన్ని బట్టి మనం కనుక్కుంటాం అన్నమాట. అందుకనే చంద్రుడు మనోరూపాన్ని, జీ జీవి రూపాన్ని సూర్యుడిగా గుర్తిస్తాం. అంతేకాక చంద్రుడు శక్తి స్వరూపుడు, శక్తి రూపుడు కనుక చంద్రుడు మనోరూపమే మనము చేయు సమస్త శుభాశుభ కర్మలకు వృద్ధి క్షయములు అనుసరించి వేద విహిత కర్మలకు ఫలప్రదాతగా చంద్రుడు చాంద్రమానమునకు ఆధారభూతుడై ఉన్నాడు అని చెప్తారు. ఇది చంద్రుడి ప్రకారము, చంద్రుడి లగ్నాత్, చంద్రుడు ఎక్కడైతే ఉన్నాడో చాట్లో అక్కడ నుంచి లెక్కలేసి, చంద్రుడి నుంచి లెక్కలేసి చెప్పేదే చాంద్రమానము అంటారు. అందుచేత ముహూర్తాలను నిర్ణయించేటప్పుడు మహర్షులు చెప్పిన తీరున ఆయా విధులను నిర్వర్తించవాలి. అంటే మనం ముహూర్తాలు చూస్తాం. వివాహ ముహూర్తం, గృహ ముహూర్తం, ఏదైనా బిజినెస్ చేయబోతున్నారు, ముహూర్తాలు పెట్టేటప్పుడు మహర్షులు ఏం చెప్పారో వాళ్ళు ఆ చెప్పినట్లుగా నిర్వర్తించాలి. గ్రహములు ఫలమునిచ్చు సమయంలో, గ్రహాలు ఎలా ఏ ఏ సమయాల్లో ఫలాలు ఇస్తాయి? ఆయా గ్రహ కాలమును మూడు సమభాగములు చేయగా రవి కుజులు లగ్నము నుండి మొదటి భాగమునందును, రవి కుజులు, రవి అంటే సూర్యుడు, శని చంద్రులు చివరి భాగమునందును, గురు శుక్రులు మధ్య భాగమునందును, బుధుడు ఎల్లప్పుడు, అంటే బుధుడు ఎప్పుడు మంచి ఫలాలనే ఇస్తాడు అని జ్యోతిష విద్యా ఆయన ఏం చెప్పారో అని కొందరు చెప్పారంటారు. మళ్ళీ వీళ్ళల్లోనే మత భేదాలు ఉన్నాయి. శని రాహువులు చివరి భాగం ముందు, బుధ చంద్రులు ఎల్లప్పుడూ ఫలములిత్తురని, బుధ చంద్రుడు ఎప్పుడూ కూడా ఫలములు ఇస్తారని వీళ్ళు చెప్తారు. అంటే గ్రహములో ఫలము ఇచ్చే సమయాలు ఏమంటారంటే, ఎలా విడగొడతారు అంటే, గ్రహాలు ఫలాలు ఇచ్చే సమయాలు ఆయా గ్రహ కాలమును, అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక కాలం ఉంటుందని చెప్పాను మీకు నేను. ఏమని చెప్పాను? ఆయా గ్రహ కాలం అంటే ఇప్పుడు గురువు ఒక రాశిలో ఒక సంవత్సరం ఉంటాడు. అంటే ఈ సంవత్సర కాలాన్ని మూడు సమభాగాలు చేస్తే అంటే ఎన్ని రోజులు వస్తాయి? 4 నెలలు, 4 నెలలు, 4 అలా మూడు సమభాగాలు అవుతాయి గురువుకి. అదే శని అయితే ఒక రాశిలో 2.5 సంవత్సరాలు ఉంటాడు. ఈ 2.5 సంవత్సర కాలాన్ని మూడు సమభాగాలు చేస్తే ఎంత అవుతుంది? 2.5 సంవత్సరం అంటే 30 నెలలు అవుతుంది. అర్థమైందా? ఒక్కొక్క నెల 10 నెలలు పడుతుంది మూడు సమభాగాలు చేస్తే. అట్లా అన్నమాట. ఇప్పుడు రవి కుజులు అంటే రవి, శుక్రుడు, బుధుడు, ఈ ముగ్గురు కూడా సూర్య శుక్ర బుధ, వీళ్ళు వచ్చేసి ఒక రాశిలో 30 రోజులు ఉంటారు. అప్పుడు ఆ 30 రోజుల కాలాన్ని మూడు సమభాగాలు చేస్తే ఒక్కొక్క భాగానికి 10 రోజులు వస్తాయి. కుజుడు 45 రోజులు ఉంటాడు ఒక రాశిలో. అప్పటికి 45 రోజులు అంటే మూడు సమభాగాలు చేస్తే 15 రోజులు ఒక భాగం, ఇట్లా అన్నమాట. సో ఇప్పుడు రవి కుజులు లగ్నము నుండి మొదటి భాగమునందును,
రవి కుజులు లగ్నము నుంచి మొదటి భాగం లగ్నం నుంచి మొదటి భాగం అంటే ఎంత? లగ్నంలో మొదటి భాగం అంటే రవి వచ్చేసి ఎన్ని రోజులు? 10 రోజులు. మొదటి 10 రోజులు. కుజుడికైతే 15 రోజులు. ఏమిస్తారు వీళ్ళు? శుభ ఫలితాలను ఇస్తారు అని చెప్పారు. ఓకే. శని చంద్రులైతే చివరి భాగంలో. శని చివరి భాగం అంటే ఎంతని చెప్పాను? 2.5 సంవత్సరాన్ని 3 భాగాలు చేస్తే 2.5 సంవత్సరం అంటే 2 12 24 ఒక 30 నెలలు. 30 నెలల్లో లాస్ట్ 10 నెలలు. మొదటి 10 నెలలు మొదటి భాగము, 10 నుంచి 20వ నెల వరకు రెండవ భాగము, 20 నుంచి 30వ నెల వరకు మూడవ భాగం. సో శని చంద్రులు ఎప్పుడూ కూడా చివరి భాగంలో మంచి ఫలితాలు ఇస్తారని, గురు శుక్రులు మధ్య భాగం నందు ఫలితాలు ఇస్తారని, బుధుడైతే ఎల్లప్పుడూ మంచి ఫలితాలు ఇస్తారని కొందరు చెప్పారు. అయితే ఇంకొందరు కూడా ఏమంటారంటే వీళ్ళ వీళ్ళ మధ్యన వీళ్ళకి విభేదాలు ఉన్నాయి. శని రాహువులు చివరి భాగం మందు, బుధ చంద్రులు అయితే ఎల్లప్పుడూ ఫలములు ఇస్తారని చెప్పారు. ఇదంతా ఏంటిది అంటే, మనము ముహూర్తాలు నిర్ణయించేటప్పుడు మహర్షులు ఏం చెప్తారంటే, ఈ గ్రహాలు, ఏ గ్రహాలు, గ్రహచారం కదా మనం చెప్పుకుంటుంది. గ్రహచారాలు అంటే గ్రహం ప్రస్తుతం ఏ రాశిలో సంచరిస్తుంది, ఆ రాశిలో అతను ఉండే సమయం ఎంత, ఆ సమయాన్ని 3 భాగాలుగా విడగొట్టినప్పుడు ఏ ఏ భాగంలో ఉన్నప్పుడు ఆ గ్రహాలు ఫలితాలు ఇస్తాయని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఫల నిర్ణయం. ఫలాన్ని ఎలా నిర్ణయిస్తారు అంటే, పరాశర ఆ పరాశర ఆది మహర్షులు అంటే పరాశరుడు ఇంకా మిగతా మహర్షులు అందరూ కూడా వివిధ జ్యోతిష గ్రంథకర్తలు వీళ్ళందరూ ఇంకను అనేకులు ఈ ఫల నిర్ణయం చేయుటను పరిశీలించగా భిన్న రీతిలో గోచరించడం సుస్పష్టం. అంటే వీళ్ళందరూ రకరకాలుగా చెప్పారు. పరాశర మహాముని ఒక రకంగా చెప్పారు, ఇంకా వివిధ జ్యోతిష గ్రంథకర్తలు. ఇప్పుడు మన రోడ్డులో ప్రతి ఇంటికి సందుకి గొంతుకి జ్యోతిష్యుడు కూర్చొని ఉన్నాడు. వీళ్ళు మీ దగ్గర 200 తీసుకొని, అంటే మీ పిల్ల, అంటే మీ బాబు, పాప, వాళ్ళ జీవితం, వాళ్ళ వాళ్ళ భాగ్యం, అంటే వాళ్ళ జీవితాన్ని వీడు 200 తోటి తీసుకొని నిమిషాల్లో మార్చేస్తాడు. అంటే వాళ్ళ జీవితం 200 ఖరీదు. కొంతమంది దాన్ని వీళ్ళ జీవితాన్ని 500 ఖరీదు కట్టి ఆ జ్యోతిష్యుడికి ఇచ్చేస్తారు. నిర్ణయించి మా పిల్లల భవిష్యత్తుని అంటే వాడు 500 తీసుకొని ఈ పెళ్ళి వద్దని వేస్తాడు. అంటే మీ బాబుది పాపది వాళ్ళ భవిష్యత్తుని 500లో ఈడు డిసైడ్ చేసేస్తా ఉన్నాడు. మరీ కొంతమంది అయితే చీప్ జ్యోతిష్యం, అసలు డబ్బులు తీసుకోకుండానే వీళ్ళ భవిష్యత్తు నిర్ణయించి వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవడానికి కుదరదు అని వీడు చెప్పే అంత గొప్ప స్థితికి ఎదిగిపోయారు వీళ్ళు. అంటే వాళ్ళ పని ఏంది? వాళ్ళు చెడగొట్టడమే కదా, వాళ్ళకి వచ్చితే కదా చెడగొట్టడం తప్పితే ఏమొచ్చు. సో నేనేం చెప్తాను అంటే, జ్యోతిష్యం అనేది ఒక పెద్ద గ్రంథం, అది పెద్ద సబ్జెక్టు. ఆ సబ్జెక్టు తెలియకుండా మీరు పెళ్లి చేసుకునేటప్పుడు లేని జ్యోతిష్యాన్ని బలవంతంగా మీ పిల్లల మీద రుద్ది ఆ పెళ్లిని చేయకుండా మీరు 33 34 సంవత్సరాల దాకా నాంచి నాంచి అమ్మాయి అమ్మాయి ఒక్కటే కూతురు, వెనక తమ్ముళ్ళు అన్నలు ఎవరు లేరనో, అమ్మాయి హైట్ తక్కువ అయిపోయిందనో, అమ్మాయి వాళ్ళు సరిగా ఆస్తులు లేవనో, లేకపోతే అబ్బాయి నల్లగా ఉన్నాడు, అబ్బాయికి ఉద్యోగం లేదు, ఉన్న ఉద్యోగం కూడా 25,000 వస్తుంది, సాఫ్ట్వేర్ కాదు, ఈ వాళ్ళ నాన్నకు ఉద్యోగం లేదు, అమ్మ ముసలిది అయిపోయి, ఇట్లా కథలు చెప్పేసి ఆ వివాహం, వాళ్ళకి పొలాలు లేవు, ఆస్తులు లేవు, ఈ రకంగా చెప్పేసి ఆ వివాహాలు ఆపుతూ ఉంటారు. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, మనకి ఇక్కడ తెలుసుకోవాల్సిన సమయం ఏంటిదంటే, జనన సమయము, మనం లగ్నం నిర్ణయిస్తాం, పుట్టిన సమయం, లగ్నాన్ని తీస్తాం. చెప్పాను నేను లగ్నం ఎలా తీస్తారని ఆయనక పాత క్లాసుల్లో చెప్పాను. లగ్నం మనం తెలుసుకోవాలంటే 3 విషయాలు చెప్పాను నేను. ఆ రోజు సూర్యుడు ఎంత ఎంత సమయానికి ఉదయించాడు, అది ఒకటి కావాలి లగ్నం తెలుసుకోవాలంటే. రెండోది, సూర్యుడు ఆ రోజు బాబు పుట్టినరోజు ఏ రాశిలో ఉన్నాడు, అది చాలా ఇంపార్టెంట్. సూర్యుడు ఎన్ని గంటలకి ఉదయించాడు, ఆ రోజు సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, ఈ వీటి వల్ల మనకి అతని జన్మ లగ్నాన్ని కనుక్కోవచ్చును. సో భావాలు, లగ్నం తెలిస్తే భావాలు తెలుస్తాయి. భావాలు తెలిసినవి అంటే అందులో అంశాలు అంటే డిగ్రీలు, ఇవన్నీ ఉన్న ఫలము చెప్పు విషయం వచ్చేసరికి
చాలా మంది నిర్ణయించలేకపోతారు. అంటే నేను చెప్పారు ఈ ఫలము నిర్ణయించడం తర్వాత సంగతి, ఏం ఫలితం వస్తుందా అనే చెప్పే తర్వాత పెట్టేసి వాళ్ళకి రాదు కదా. ఎలిక అయింది, పిల్లి అయింది, పాము అయింది, ముంగిస అయింది, ఆవు అయింది, పులి అయింది. ఇది లేకపోతే అమ్మాయికి అబ్బాయికి నక్షత్రాలు కలవడం లేదు, వీళ్ళు చెప్పేయటం నైదన తారయింది. అమ్మాయి రాశికి అబ్బాయి రాశికి అబ్బాయి రాశి అమ్మాయి రాశి నుంచి 3 రాసులు ముందుంది. మన విఎఫ్ కళ్యాణి అమ్మకు చెప్పారు ఎవరో. అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశికి 3 రాసులు ముందున్నాడు. అంటే అమ్మాయి రాశి నుంచి అబ్బాయి రాశి 3, మళ్ళీ అబ్బాయి రాశి నుంచి అమ్మాయి లెక్కేస్తే 11, 3, 11. షష్టాష్టకాలని నెత్తిన పెట్టుకొని భరించలేకపోతూ ఉంటే మన జ్యోతిష్యంలో చాలా పెళ్ళిళ్ళు షష్టాష్టకాలు చెప్పి చెడగొడుతూ ఉంటే మళ్ళీ ఈ 3, 11 కాంబినేషను, 4, 10 కాంబినేషను, 6, 8 షష్టాష్టకాలు, 9, 5 పోతే 2, 12 ఈ రకంగా చెప్పేసి వివాహాలు. సో ఒకసారి అబ్బాయి పుట్టిన సమయం తెలిసింది, బాబు పుట్టిన సమయం తెలిసింది, ఆ రోజు సూర్యుడు ఎన్ని గంటలకు ఉదయించాడో తెలిసింది. తర్వాత సూర్యుడు ఆ రోజు ఏ రాశిలో ఉన్నాడో తెలిస్తే మనం చిన్న లెక్కలేసేసి, గణితం అంటే లెక్కలేసి ఆ ఆ జాతకురాలి ఆ లగ్నం మనం నిర్ణయించు. లగ్నం తెలిసింది అంటే అది మొదటి భావం, అక్కడి నుంచి భావాలు స్టార్ట్ అవుతాయి. నేను చెప్పాను రాసులు వేరు భావాలు వేరు అని చాలాసార్లు చెప్పాను. రాశి వేరు, రాశులు కదలవు, రాశులు ఫిక్స్ అని అంటే కదలవు అంటే రాశి నంబర్లు కరెక్ట్, మేషం నుంచే స్టార్ట్ అవుతాయి. భావాలు లగ్నాన్ని బట్టి మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఒకరికి ఇప్పుడు ఒకరికి సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం ధనస్సు వస్తే, ఇంకొకరికి సప్తమ స్థానం మేషం రావు, ఇంకొకరికి సప్తమ స్థానం కర్కాటకం రావచ్చు. సప్తమ స్థానం కర్కాటకం, సప్తమ స్థానం కర్కాటకం రావాలి అంటే అతని లగ్నం మకర లగ్నం అయి ఉండాలి. ఎందుకంటే మకర లగ్నం అయితే మకరం నుంచి కర్కాటకం 7వ స్థానం అవుద్ది. ఎందుకు మకర, కుంభ, మీన 3, 4 మేష, 5 వృషభ, 6 మిథున, 7 కర్కాటకం. సో ఎవరిదైతే మకర లగ్నం అవుతుందో వాళ్ళకి సప్తమ స్థానం కర్కం అవుద్ది. ఎవరికైతే కర్క లగ్నము అంటే కర్కాటకం మొదటి లగ్నం అయిందో, మొదటి స్థానం అయిందో వాళ్ళకి సప్తమ స్థానం మకరం అవుతుంది. ఇట్లా ఎవరిదైతే వృశ్చికం లగ్నం అయిందో వాళ్ళకి సప్తమ స్థానం వృషభం అవుతుంది. ఎవరికైతే వృషభం లగ్నం అవుతుందో సప్తమ స్థానం వృశ్చికం అవుతుంది. ఎందుకంటే అక్కడి నుంచి 7వ స్థానం వృశ్చికం అక్కడి నుంచి లెక్కేస్తా అంటే వృశ్చికం మొదటి స్థానం లగ్నం, వృశ్చికం 2 మిథునం, 3 కర్కం, 4 సింహ, 5 కన్య, 6 తుల, 7 వృశ్చి, సప్తమ స్థానం. ఇట్లా లగ్నాన్ని బట్టి భావాలు మారతాయి కానీ రాసులు మారవు. రాసులు ఇలా ఉంటాయి. సో అంశాలు అంటే ఎప్పుడైతే భావాలు తెలుస్తాయో మనకి డిగ్రీలు, అంటే ఆ భావంలో ఏదన్నా గ్రహం ఉందంటే ఎన్ని డిగ్రీల్లో ఉంది వాటిని అంశాలు అంటారు మన జ్యోతిష్ శాస్త్రంలో. అంశ అంటే కొంతమంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నన్ను చాలా మంది అసలు అంశాలు అంటే ఏంటి, అంశాలు అంటే డిగ్రీలు, అంటే ఆ రాశిలో ఆ గ్రహం ఎన్ని డిగ్రీల్లో ఉంది. ఇవన్నీ తెలిసినా కూడా ఫలితం చెప్పేటప్పటికి వీళ్ళు నిర్ణయించలేక, చెప్పటం రాక, ఈ చిన్న చిన్న అష్టగుణ కోటాలే పట్టుకొని తిరుగుతూ వాటిల్లోని ఎలికలు పిల్లిలు చెప్పేసి నక్షత్రాలు కలవట్లనే చెప్పేసి వీళ్ళు వివాహాలు చెడగొడతారు. కానీ నేను చెప్పినట్టు నుంచి మొదటి నుంచి కూడా చాటులు చూడాలి అంటే 2 గంటల పైన మనస్సు పెట్టాలి. అప్పుడే నువ్వు ఫలితం చెప్పగలవు. ఆ ఫలితం చెప్పే మహానుభావులు ఈరోజు లెక్కల మీద ఉన్నారంతే. ప్రతి ఒక్కడు ఎలికి పెళ్ళిళ్ళ గురించి చెప్పేవాడే తప్పితే ఆ పెళ్ళి ఒక కారణం చెప్పి చెడగొట్టేవాడు తప్పితే. నన్ను చాలా మంది అడిగారు, చాలా మంది అడిగారు సార్ వాళ్ళకి జ్యోతిష్యం రాదు అని మీరు ఎట్ట చెప్పవుతారంటే ఏం లేదు, సింపుల్. ఎవరైతే మీకు ఒక కారణం చెప్పి ఆ వివాహం వద్దంటారా వాడికి జ్యోతిష్యం రాదు అని నిర్ణయించుకోండి, వచ్చేసేయండి వెనక్కి. ఎవరమ్మా విఎఫ్ కళ్యాణ్ ఏదో చెప్తుంది, విఎఫ్ కళ్యాణ్ ఏదో మాట్లాడుతూ ఉంది. సరే అయితే, సరే అయితే ఈ ఆ ఫలాన్ని ఏ సందర్భమున వచ్చిద్ది అంటే నేనేం చెప్పానంటే ఫలము అంటే జ్యోతిష్యంలో ఏంటంటే ఇతనికి పదోన్నతి అంటే అతను ఉద్యోగం చేస్తున్నాడు, టీచర్ ఉద్యోగం, హెడ్ మాస్టర్గా ఎప్పుడు పదోన్నతి జరుగుద్ది అని చెప్పేదే మహాదశలు. అంటే ఫలాని మహాదశలో అంతర్దశలో అంటే ఆ మహాదశలో అంతర్దశ అంటే ఆ మహాదశని ఇప్పుడు శుక్ర మహాదశ ఉంది,
20 సంవత్సరాలు దాన్ని మళ్ళీ విడగొడతారు. ఆ 20 సంవత్సర కాలాన్ని విడగొడితే మళ్ళీ మహాదశలో అంతర్దశ, అంటే ఒక 2 సంవత్సరాలు కలిపి ఒక అంతర్దశ. దాంట్లో మళ్ళీ భుక్తి, అంటే ఆ 2 సంవత్సరాల్లో సపోజ్ 6 నెలలు కలిపి భుక్తి. దాంట్లో మళ్ళీ సూక్ష్మదశ, 6 నెలల్లో 2 నెలలు సూక్ష్మదశ. దాంట్లో మళ్ళీ ప్రాణదశ, అంటే 15 రోజులు. అంటే ఫలానా ఈ రోజు నుంచి ఈ రోజుకి లోపల అతనికి పదోన్నతి జరుగుద్ది అని చెప్పటమే జ్యోతిష్ శాస్త్ర ఫలితం. దాన్ని మహాదశల అంటే మహాదశ, భుక్తి, అంతర, సూక్ష్మదశ, ప్రాణదశ, వీటిని బట్టేసి ఆ టైంలో ఏ గ్రహం గ్రహచారం ఎలా ఉందో, అంటే ముఖ్యంగా గురుడు ఎక్కడున్నాడు, శని ఎక్కడున్నాడు అని ఈ గ్రహాలు. ఎందుకంటే ఎక్కువగా రాసుల్లో ఉండేది, మిగతా వాళ్ళు ఏంటంటే మారుతూ ఉంటారు. ఎందుకంటే బుధ, శుక్ర, ఆ, రవి అంటే సూర్యుడు, వీళ్ళు 30 రోజుల్లో రాశి మారుతూ ఉంటారు. ఎవరెవరు? బుధుడు, శుక్రుడు, రవి అంటే సూర్యుడు. కుజుడు 45 రోజులు పట్టుద్ది ఒక రాశి మారాలంటే. కానీ ఎక్కువ ఇప్పటికప్పటికేంది, రవి అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు, ఈ ముగ్గురు వచ్చి ఒక రాశిలో 30 రోజులు ఉంటారు. అప్పుడు మూడు అయిపోయినాయి. పోతే కుజుడు 45 రోజులు, అప్పుడు 4 గ్రహాలు అయినాయి. ఇక మిగిలింది ఎన్ని? 4 అంటే 5 గ్రహాలు. 5 గ్రహాల్లో గురువు సంవత్సరం ఉంటాడు, శని 2.5 సంవత్సరం, రాహుకేతువులు 1.5 సంవత్సరం ఒక్కొక్క రాశిలో. అందుకని ఎక్కువగా గ్రహచారంలో ఏం చూస్తారు అంటే, అంటే గ్రహచారం అంటే గ్రహము సంచరించే, ఇప్పుడు ప్రస్తుతం ఏ రాశిలో సంచరిస్తుంది అని చెప్పే దాంట్లో గ్రహము ఎక్కువ రోజులు ఉండే గ్రహాలు గురువు, రాహుకేతువులు, శని. రాహుకేతువులు ఒక రాశిలో 1.5 సంవత్సరం, శని 2.5 సంవత్సరం, గురువు 1 సంవత్సరం. మిగతా వాళ్ళందరూ అంటే తక్కువ టైంలో ఉండి వెళ్ళిపోతారు. చంద్రుడు 2.25 రోజులే ఉంటాడు ఒక రాశిలో. ఇట్లా అన్నమాట. అందుకని గ్రహచారం అంటే చూసేటప్పుడు ఎక్కువగా శని, పోతే గురు గ్రహాలని ఎక్కువగా చూస్తారంటారు గోచారంలో. సో ఈ చెప్పేటప్పుడు చాలా మందికి కరెక్ట్గా ఈ ఫలితాలు నిర్ణయించలేకపోతారు వాళ్ళు. నిర్ణయించేటప్పుడు కూడా ఇతనికి ఈ ఫలం వస్తుంది అంటే ఎప్పుడు వస్తుంది, వివాహ గడియ వస్తుంది ఎప్పుడు వస్తుంది, అతనికి పదోన్నతి జరుగుద్ది ఉద్యోగంలో అంటే ఎప్పుడు, అతను విదేశాలకు పోయే అవకాశం ఉంది అంటే ఎప్పుడు వెళ్తాడు అతను. అలా చెప్పగలిగిన వాటిని మనం ఏమంటారంటే ప్రిడిక్షన్స్, ముందుగా నిర్ణయించి చెప్పగలిగేది జ్యోతిష్ శాస్త్రంలో ఉన్న బలం. అది ఎప్పుడు సంభవం అంటే అతను తల్లిని ఆరాధించాలి. అనంతకోటి బ్రహ్మాండ నాయకి జగజ్జనని ఆదిశక్తి శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిని ఆయన మనస వాచ కర్మన పూజించాలి. తర్వాత ఆమెను నమ్మాలి తల్లిగా. నాకు ఈ జన్మనిచ్చింది నా తల్లి అని ఆమెను అనుకోవాలి. ఆ తర్వాత ధర్మాధర్మాలు కూడా మనిషి ఆలోచించాలి. మంచి చెడు ఆలోచించాలి, 10 మందికి సాయం చేయాలి అన్నప్పుడు ఎక్కువ డీప్గా చెప్పగలరు. ఇదేంటంటే ఎలిక పిల్లి చెప్పేది ఎవడు అని చెప్తాడు. వాడు ఆచరించినా ఆచరించకపోయినా వాడు ఏముంది, 200 100 300 తీసుకొని చెప్పేస్తాడు. అందులో పాప పుణ్యాలు ఉన్నాయా, నేను తప్పు చేస్తున్నాను ఏముండదు, చెప్పుకుంటూ పోతూ ఉంటారు అనమాట. ఎక్కువ వివాహాలు చెడగొడతారు. సో మనకేంటంటే ఈ ఫలాలు చెప్పే విషయం వచ్చేసరికి చాలా మందికి జాతక చక్రాన్ని ఫలము దారి అంటే జాతక చక్రంలో ఉన్నది ఇతనికి అర్థం కాదు, ఇతను చెప్పే ఫలము జాతక చక్రానికి సంబంధం ఉండదు. అలా చెప్పేసి విడగొడతారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు కాబట్టి. అంటే ఆ జాతక లగ్న పత్రిక చూసిన తర్వాత జాతక అంటే జన్మకుండలు చూసి దాని ప్రకారం చెప్పాలి ఇతను. తెలిసి ఆ గ్రహాలు ఎక్కడున్నాయి, వాటి అంశాలు అంటే డిగ్రీలు ఏంటి, ఏ రాశిలో ఏ గ్రహం ఎలా ఉంటది, దుస్థానాల పరిస్థితి ఏంటి, గోచారం ఎలా ఉంది, గ్రహ దృష్టులు ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఎన్నో విషయాలు చూసి చెప్పాలి అతను. కానీ ఫలితం చెప్పే సమయానికి జాతక చక్రంలో ఉన్నది వేరు, ఇది చెప్పేది వేరు రాదు. సో ప్రస్తుత గోచార విషయమున అంటే ప్రస్తుతంలో అంటే ఇప్పుడు గ్రహము గోచార విషయం అంటే ప్రస్తుతం గ్రహము ఎక్కడ సంచరిస్తుంది, ఏ రాశిలో, దాన్ని గోచారం. సహజముగా దశానాథుడు దశాభుక్తినాథులను అతిక్రమించి ఫలముల నీయజాలరు అంటే ప్రస్తుతంలో ఏ గ్రహం అయితే ఏ రాశిలో సంచరిస్తుందో ఆ గ్రహము సహజంగా అంటే దశానాథుడు. నేను చెప్పాను మహాదశలు ఉంటాయని చెప్పాను. అందులో ఏమేమి మహాదశలు ఉంటాయి? కేతు మహాదశ 7 సంవత్సరాలు, శుక్ర మహాదశ 20 సంవత్సరాలు, సూర్య మహాదశ 6 సంవత్సరాలు, చంద్ర మహాదశ 10 సంవత్సరాలు, పోతే కుజ మహాదశ 7 సంవత్సరాలు, పోతే కుజుడి తర్వాత రాహు ఆ 18 సంవత్సరాలు,
గురువు 17 సంవత్సరాలు, పోతే శని 19 సంవత్సరాలు, బుధుడు 17 సంవత్సరాలు, ఇట్లా ఒకటి అరా నేను ఒక్క సంవత్సరం అటు ఇటు అవ్వచ్చు, కరెక్ట్గా చెప్పలేకపోయినా కూడా నేను లిస్ట్ పెట్టుకోలేదు నా ఎదురుగా. లిస్ట్ పెట్టుకుంటే కరెక్ట్గా ఒక్క సంవత్సరం అటు ఇటు అవ్వచ్చు, కాకపోతే కరెక్ట్ కూడా చెప్పుకుంటాను నేను. సో మొత్తం కలిపి 120 సంవత్సరాలు. సో ఈ 120 సంవత్సరాల అతని జీవన కాలంలో ఏ మహాదశ జరుగుతున్నప్పుడు ఆ మహాదశ అధినేత ఎవరు? అంటే ఇప్పుడు శుక్ర మహాదశ జరుగుతుంది అన్నాం అనుకోండి, శుక్ర మహాదశకి అధిపతి ఎవరు? శుక్రుడు. ఆ శుక్ర మహాదశలో బుధ అంతర్దశ నడుస్తుంది అనుకున్నాం అంటే బుధ అంతర్దశకి అధిపతి ఎవరు? బుధుడు. ఆ బుధ అంతర్దశలో కూడా ఆ ఆ అంటే బుధ అంతర్దశని భుక్తి అంటారు. ఆ భుక్తిలో కూడా శని అంతర్దశ నడుస్తుంది అనుకోండి, ఆ శని అంతర్దశకి అధిపతి ఎవరు? శని. దాంట్లో కూడా సూక్ష్మదశ నడుస్తుంది, ఏది? కేతుది. అధిపతి కేతు. ప్రాణదశ నడుస్తుంది. ఏ ప్రాణదశ? ఏ ప్రాణదశ నడుస్తుంది? రవి ప్రాణదశ. అంటే రవి ప్రాణదశ అంటే రవి సూర్యుడు ప్రాణదశ అని చెప్పాలన్నమాట. సో ఇలాంటి జరిగేటప్పుడు ఈ గోచారంలో గ్రహం సంచరిస్తున్నా కూడా దశానాథుడు భుక్తి నాథులను ఏళ్ళను దాటి ఈ గోచారంలో ఉన్న గ్రహము ఫలితాలను ఇవ్వలేదు. ఎందుకంటే ఎప్పుడు కూడా దశానాథుడు మహాదశకి అధిపతి అయిన మహాదశనాథుడు దశాభుక్తి నాథుడు వీళ్ళని దాటి కూడా ఆ గోచారంలో ఉన్న గ్రహము ఫలితాలను ఇవ్వదు. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే దశానాథుడు బలహీనుడైపోయి, అంటే అంటే మీ మెయిన్ మహాదశ ఏ మహాదశ నడుస్తుందో ఆ మహాదశ అధిపతి బలహీనుడై భుక్తి, నేను చెప్పాను మహాదశ తర్వాత భుక్తి, ఆ తర్వాత ఆ తర్వాత సూక్ష్మ ప్రాణ. సో భుక్తినాథుడు బలాధికుడు అయినప్పుడు, అంటే మహాదశ అధిపతి బలహీనుడై భుక్తినాథుడు అంటే బలంగా ఉన్నప్పుడు, అప్పుడు గోచారంలో ఉన్న గ్రహం కూడా అంటే ఆ సమయంలో ఆ రాశిలో సంచరిస్తున్న గ్రహం అనుకూలమైనప్పుడు గోచార భుక్తినాథుడు. చెప్పమ్మా, చెప్పు. జాతక చక్రం జాతక చక్రం వేస్తే ఇప్పుడు పిల్లలకి 20వ సంవత్సరం 25వ మ్యారేజ్ అవుద్ది, తర్వాత మళ్ళీ ఒక 3 సంవత్సరాల తర్వాత మ్యారేజ్ ఉండదు అని జాతక చక్రం తెలిసిందండి. ఇది నిజమేనండి? అదే ఇప్పుడు నేను చెప్పే టాపిక్ అదేనమ్మా. ఇప్పుడు మీరు కానీ నేను చెప్పింది బాగా మీరు అర్థం చేసుకుంటే, నేను చెప్పేది ఏంటంటే అతని జీవితంలో ఏ టైంలో ఏమి జరుగుద్ది అని చెప్పేదే జ్యోతిష్ శాస్త్రం. అది అంటే చెప్పగలిగే వాడే. అవన్నీ ఎవడు చెప్తున్నాడు అసలు? వాడు ఎలిక పీల వివాహం చెడగొట్టడం అయితే ఏమొస్తుందంటే, ఆ జ్యోతిష్ శాస్త్రంలో కూడా వివాహ జ్యోతిష్యం, పోతే ఆ విదేశ విదేశ ఉద్యోగ జ్యోతిష్యం, అంటే అతనికి ఉద్యోగంలో విదేశాల్లో ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా, లేకపోతే అతనికి పదోన్నతి, అంటే ఎక్కువ మంది ఏం చేస్తారంటే వివాహ జ్యోతిష్యానికి వెళ్తారు, 200 300 ఇచ్చే చీప్ జ్యోతిష్యం. యాక్చువల్ జ్యోతిష్యం అంటే ప్రశ్న జ్యోతిష్యం ఉంటది. ప్రశ్న జ్యోతిష్యం అంటే వీళ్ళు ప్రశ్న వేస్తారు, నా వివాహం ఎప్పుడు జరుగుద్ది, నాకు పదోన్నతి ఎప్పుడు వస్తుంది అనేది. అలాగే అతని జీవితంలో అని వింశోత్తర దశ అంటే 120 సంవత్సరాలు అతని జీవన ప్రమాణం వయస్సు అతనికి. ఇప్పుడు అంత సంవత్సరాలు ఎవరు బ్రతుకుతున్నారు కానీ అప్పట్లో అట్లా వేసేవాళ్ళు. సో ఆ ఎన్ని సంవత్సరాల కాలంలో ఏ సమయంలో అతనికి ఏమి జరుగుద్ది, ఆ సమయంలో ఏ దశ నడుస్తుంది, అంటే మహాదశ అంటారు, దశ అనకూడదు మహాదశ. ఆ దశలో భుక్తి, ఆ భుక్తిలో మళ్ళీ అంతరలో సూక్ష్మ ప్రాణ. అంటే ప్రాణ అంటే ఇంకా చిన్నగా సమయం తగ్గిపోద్ది. అంటే ఎట్లా చెప్తాను అంటే, మీరు అడిగింది ఏంటంటే, మీరు కరెక్ట్గా నేను చెప్పింది అదే, మీరు అడుగుతున్నది కూడా అదే. ఫలానా సమయంలో ఇతనికి ఈ ఈ ఈ ఈ దశ నడుస్తుంది, ఈ సమయంలో ఇతనికి జీవితంలో ఈ ఘటన జరుగుద్ది అని చెప్పటమే జ్యోతిష్యం. అది చెప్పాలి అంటే మీరు ఎంతో కష్టపడి, ఎంతో నేర్చుకొని, ఎంతో చేయాలి. అంటే జ్యోతిష్యం అనే ఒక సబ్జెక్టుని ఔపోసన పట్టాలి. ఔపోసన అంటే ఎంతో కష్టపడాలి. ఆ తల్లి ఇచ్చిన మేధస్సుని ఉపయోగించాలి. నేను చెప్పినట్టుగా జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి నవగ్రహాలు, ఆ గ్రహ భావాలు, వాళ్ళ గ్రహ క్యారెక్టరిస్టిక్స్, గ్రహ కారకత్వాలు, రాశి కారకత్వాలు, భావ కారకత్వాలు, ఏ భావం అంటే లగ్న భావంలో ఏముంది, పంచమ భావం అంటే ఏం జరుగుద్ది, సప్తమ భావంలో ఏముంటుంది, అలా భావ కారకత్వాలు. రాసులు అంటే మేషం నుంచి మనకి మీనం వరకు కూడా 12 రాసులు, వాటి కారకత్వాలు.
పోతే గ్రహాలు ఏ గ్రహం ఎలా చేస్తుంది, ఎలా ఉంటది, ఆ గ్రహము ఒక్కొక్క రాశిలో ఎలా ఉంటది, ఆ గ్రహము ఉచ్చ స్థితిలో ఉంటే ఎలా ఉంటది, నీచ స్థితిలో ఉంటే ఎలా ఉంటది, అదే ఆ గ్రహం వచ్చి స్వక్షేత్రంలో ఉంటే ఎలా ఉంటది, మిత్రక్షేత్రంలో ఉంటే, నీచ క్షేత్రంలో ఉంటే ఎలా ఉంటది, ఇలా చెప్పుకుంటూ వెళ్ళి అంతో మేధస్సు పెట్టి మనస్సు పెట్టి ఆ సబ్జెక్ట్ మీద న్యాయం చేసేదే జ్యోతిష్యం. అది ఈరోజు చాలా తక్కువ మంది దొరుకుతారు మీకు. వాళ్ళకి జీవితంలో ఏమి జరుగుద్ది ఫలానా సమయం అయితే దానికి ఏం కావాలి అంటే మనకి నిజంగా చెప్పాలి అంటే సమయం కరెక్ట్గా ఇవ్వగలగాలి. కొంతమందికి చెప్తారు, మా అబ్బాయి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5 గంటల లోపల పుట్టాడు సార్ అంటాడు. అప్పటికి 3 గంటలు చెప్పాడు ఆయన. ఈ 3 గంటల డిఫరెన్స్లో ఒక లగ్నం మారిపోద్ది. ఒక్కొక్కసారి సంధి లగ్నాల్లో మీకు చాలాసార్లు చెప్పాను, మీరు 5 నిమిషాల్లో లగ్నం మారిపోద్ది. మీరు చెప్పారనుకోండి మీ బాబు మధ్యాహ్నం 2 నుంచి 2:10 లోపల పుట్టాడా, మీకు 10 నిమిషాల్లో డౌట్ వస్తూ ఉంది. ఈ 10 నిమిషాల్లోనే లగ్నం ఏమో వస్తే లగ్నం మారిపోయే ఛాన్స్ ఉంటాయి. లగ్నం మారింది అంటే టోటల్ మీకు జ్యోతిష్యంలోని అతని టోటల్ మారిపోద్ది. ఎందుకంటే లగ్నం మెయిన్. అతని మొత్తము అతని ఆ లగ్నం అంటే అతని శరీరము, అతని ఆలోచన విధానం, అతని బిహేవియర్, అతని ఎలా ఉంటాడు, ఎలా ప్రవర్తిస్తాడు, మానసిక ప్రవృత్తి ఎలా ఉంటది, అతని ఆచార వ్యవహారాలు ఎలా ఉంటాయి, అతని బుద్ధి బలాలు ఎలా ఉంటాయి, అతని మానసిక సంతులన ఈ మొత్తం మొత్తం శరీరం గురించి చెప్పేది లగ్నం. సో లగ్నము కరెక్ట్గా తెలియాలి అంటే నీకు సమయం కరెక్ట్గా ఇవ్వాలి. అలా సమయం కరెక్ట్గా ఇవ్వలేకపోతే జ్యోతిష్ శాస్త్రంలో ఇంకొక సబ్జెక్ట్ ఉంది, దాన్ని బీటీఆర్ అంటారు, బర్త్ టైం రెక్టిఫికేషన్. అంటే మీరు కరెక్ట్గా సమయం ఇవ్వలేనప్పుడు జ్యోతిష్ శాస్త్ర పండితులు ఆ బాబు సమయాన్ని, పుట్టిన సమయాన్ని కనుక్కోవటం, లేదు ఇచ్చిన సమయాన్ని కరెక్ట్ చేయటం, శుద్ధి చేయటం, దీన్ని బీటీఆర్ అంటారు, బర్త్ టైం రెక్టిఫికేషన్. ఇది చాలా కాంప్లికేటెడ్, అంటే చాలా కష్టం. ఎందుకంటే దానికి చాలా చాలా తతంగం చేయాల్సి వస్తుంది. అది నేను చెప్పాను, జ్యోతిష్ శాస్త్రం అంటే ఒక పెద్ద సబ్జెక్టు. అందులో వీళ్ళు ఎక్కువ చెప్పేది వివాహ జ్యోతిష్యం. వాళ్ళు మాకు ఫారిన్ పోవటానికి, లండన్ పోవాలనుకుంటున్నాను, నాకేమన్నా అవకాశాలు వస్తాయా, నేను బిజినెస్ చేయాలనుకుంటున్నాను, దాంట్లో నాకేమన్నా లాభం వస్తుందా, సక్సెస్ అవుతానా, లేకపోతే నాకు ఏదన్నా రాజయోగం ఉందా, లేదా నా భాగ్యం ఎలా ఉంది, ఇవన్నీ అడిగేది ఒక ఎత్తు. కేవలం వివాహం ఈరోజు మార్కెట్లో ఎక్కువ నడుస్తుంది వివాహ జ్యోతిష్యం. ఎందుకంటే వివాహం అనేది నూరేళ్ల పంట. ప్రతి ఇంటిలో గంటలు మనకి భజంత్రీలు మోగాల్సింది. కాబట్టి ప్రతి ఇంటిలో భజంత్రీలు మోగాలి. కొత్తగా కొత్త కుటుంబాలు వస్తూ ఉంటారు, నవ ఆ, వివాహాలు జరగాలి కొత్తగా అనేసి ఎప్పుడు పంట అనమాట. సో ఇది ఎక్కువ బిజినెస్ పరంగా డబ్బులు ఇస్తారు. 200 ఇచ్చినా కూడా రోజుకు ఒక 20 మంది. నేను తిరుపతి సైడ్ నాకు ఒక అతను చెప్పాడు ఆ మధ్య ఫోన్ చేసి, రోజుకి 50 మందిని చూసేస్తారు సార్. ఎంత ఇస్తాడంటే 300, 50 × 300 15,000 సంపాదించేశాడు. ఓకే. అదే చార్ట్ చూసి 2 గంటలు 3 గంటలు కష్టపడి 2,000 ఇస్తే, రోజుకు ఒక చార్ట్ చూస్తే మనసు హీట్ ఎక్కిపోద్ది. 2 చార్ట్లు మాక్సిమం 2 చార్ట్లు చూడగలం మేము. 2 చార్ట్లు అంటే 2,000 ఇస్తే 2 చార్ట్లు 4,000. అది బెటరా ఈ 200 200 300 తీసుకుని ఒక 50 మంది నేను పెళ్ళి అయింది ఎలికైంది నెట్టేసాం అనుకో, పోండి మీ పేడ మీకే అని చెప్పేసి, కాదు వదిలిచ్చేసేయండి, ఈ వివాహం వద్దు, వాడు చూసేదంటే ఇంత చూడాలి. జ్యోతిష్యం వివాహానికి చూడాలి అంటే తలుపులు వేసుకొని, ఏ ఫోన్లు ఆపేసుకొని, స్విచ్ చేసేసి మనసు పెట్టి తను ఎంతో కాన్సెంట్ కేంద్రీకరణ చేసి అమ్మ మీద ఆ చాట్లు చూడాలి. 2 గంటలు దాటి పడుతుంది. అర్థమవుతుందో? సో అది అంత ఈచీ కాదు. వీళ్ళంతా రోడ్ల మీద కూర్చొని ఎవరో వీళ్ళ అమాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళేసి మా జాతకాలు చూడండి, పై పైన చూస్తాం. కొంతమంది నాకు చెప్తా ఉంటారు, పై పైన చూస్తాం సార్. అయ్యా మహానుభావ, మీ దన్నాలు మీకు. ఆ పై పైన చూసే జ్యోతిష్యమే మీ కొంపలు ముంచుతా ఉంది. మీ పెళ్లిళ్ళు కాకుండా 33 34 చేసి కూర్చుంటున్నారు. ఆ పై జ్యోతిష్యం చూడమాకండి. రూ. 200 రూ. 300 చీప్ జ్యోతిష్యానికి వెళ్ళి మీ పిల్లల భవిష్యత్తుని, వాళ్ళ 100 సంవత్సరాల జీవితాన్ని రూ. 300కి మీరు అమ్మేసి మార్కెట్లో వాడికి ఇచ్చేసి మా పిల్లల జాతకాలు చెప్పండి అంటే జాతకాలు చెప్పేసి వాళ్ళ పిల్లలు చెడగొడతారు. ఆ, సరే అయితే నెక్స్ట్ వచ్చేసి ఏం చెప్పాను నేను. సరే అయితే నేనేం చెప్పానంటే ప్రస్తుత గోచారం జరుగుతున్నప్పుడు
సహజంగా ఏంటి దశానాథుడు, ఆ దశ భుక్తినాథుడు వీళ్ళని అతిక్రమించి గోచారంలో ఉన్న గ్రహము ఫలాలను ఇవ్వదు. ఒక్కోసారి దశానాథుడు అంటే మహాదశకి అధిపతి అయిన ఆ గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు మహాదశ తర్వాత ఏంది భుక్తి, భుక్తి తర్వాత అంతర. ఆ భుక్తినాథుడు బలంగా ఉన్నప్పుడు గోచారం కూడా అనుకూలమైనప్పుడు, ఎందుకంటే మనకి అంటే మెయిన్ దశ ఏంటి, మహాదశ. ఆ మహాదశ అంటే ఆ మహాదశకు కూడా ఒక గ్రహం ఉంటుంది. ఆ గ్రహం బలహీనంగా ఉన్నప్పుడు మహాదశ తర్వాత మనకు వచ్చేది భుక్తి, భుక్తి తర్వాత అంతర, అంత తర్వాత సూక్ష్మ ప్రాణ. సో భుక్తినాథుడు గాని బలంగా ఉంటే అప్పుడు గోచారంలో ఉన్న గ్రహం కూడా మనకి అనుకూలించినప్పుడు ఇప్పుడు ఈ గోచార భుక్తినాథుడు ఈ దశానాథుని అతిక్రమించి తానివ్వనున్న ఫలమునిచ్చుట ఎందు అంటే ఆ సమయంలో ఆ గోచారంలో ఉన్నటువంటి గ్రహము ఈ భుక్తి నాథుడు వీళ్ళిద్దరు కూడా దశానాథుడు మహాదశ అధిపతి, ఈ మహాదశ నడుస్తున్న అతను బలహీనంగా ఉన్నా కూడా వీళ్ళిద్దరు కలిసి మనకి శుభ ఫలితాలు, మంచి ఫలితాలను ఇవ్వడం జరగచ్చు, జరుగుతుంది. కనుక జాతక చక్రంలో గల గ్రహస్థితిని, గ్రహస్థితులు అంటే గ్రహాలు ఏ రాసుల్లో ఉన్నారు, ఏ భావాల్లో ఉన్నారు, ఆ టైంలో గోచార ఫలం ఎలా ఉంది, అంటే సంచరిస్తున్న గ్రహం ఈ రాశిలో పలానా రాశిలో, ఇప్పుడు నేను చెప్పాను మిథునంలో గురువు ఉన్నాడు. మిథునంలో గురువు ఉన్నప్పుడు వివాహాలకి అక్కడి నుంచి 2, 5, 7, 8 ఈ 11 స్థానాలను చూస్తున్నప్పుడు గురువు తన ఉన్న మిథునం నుంచి వివాహ గడియలు వస్తాయని జ్యోతిష్యంలో చెప్తారు. ముఖ్యంగా ఇప్పుడు మిథునంలో ఉన్న గురువు ఏ భావాలను చూస్తాడు అంటే అక్కడి నుంచి తన దృష్టితోటి 5వ స్థానం పుత్రస్థానం, 7వ స్థానం కలత్ర స్థానం, 8 ఆయుస్థానం, 11 కోరికలు నెరవేరే స్థానం, ఈ స్థానాలని తన ఉన్న మిథునాన్ని నుంచి చూస్తే గ్రహ దృష్టిలతో, ఎందుకంటే గురువుకి 3 గ్రహ దృష్టిలు ఉంటాయి. దాటిని ఏమంటారంటే 7, 5, 9. అంటే గురువు తన ఉన్న స్థానాన్ని నుంచి 7వ దృష్టితో కలిగి ఉంటాడు. 7వ స్థానాన్ని చూస్తాడు, 5వ స్థానాన్ని చూస్తాడు, 9వ స్థానాన్ని. ఈ 3 స్థానాలనే కానీ ఆ టైంలో నేను చెప్పిన భావాలు ఉంటే అతనికి వివాహ గడియలు వస్తాయని, ఇంకా చాలా ఉన్నాయి. అది ఈ జ్యోతిష్ శాస్త్రంలో వివాహం ఎలా జరుగుద్ది, ఎప్పుడు జరుగుద్ది అనేది సపరేట్ టాపిక్ అది. అందుకని జ్యోతిష్యం అంటే ఒక పెద్ద సబ్జెక్టు. అందులో పిహెచ్డి నడుస్తుంది, పిహెచ్డి. వీళ్ళు ఎలిక పెళ్లి, వీళ్ళకి పెళ్లిళ్ళు చెడగొట్టడం తప్పితే జ్యోతిష్యం వచ్చింది అక్కడిక్కడ వీళ్ళకి. అందుకని నేనేం చెప్తున్నానంటే మనము ఒక జాతక చక్రంలో గల గ్రహస్థితిని చూడాలి. ఆ టైంలో ఏ గ్రహాలు ఏ రాశిలో సంచరిస్తున్న ఈ రోజు మనం చూసేటప్పుడు వాటి ఫలాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా జోడించి ఒక రాశిలో కానీ ఒక భావంలో కానీ గ్రహాలు వాటి గ్రహ స్థితిలు ఎన్ని డిగ్రీల్లో ఉన్నాయి, అది ఆ గ్రహము తన సొంత క్షేత్రంలో ఉందా, ఆ గ్రహము మిత్రక్షేత్రంలో ఉందా, ఆ గ్రహము శత్రుక్షేత్రంలో ఉందా, ఆ గ్రహం వక్రీభవించిందా, దాని ఇంగ్లీష్లో రెట్రోగేడ్ అంటాం, పోతే ఆ గ్రహము కంబస్ట్ అయిందా, సూర్యుడికి దగ్గరలో ఉందా, దాన్ని మనం మౌఢ్యమి అంటారు, తెలుగులో మోఠం. ఎక్కువగా గురు శుక్రులకు మౌఢ్యమి ఉంటది. మొన్న ఈ మధ్యనే గురు మౌఢ్యం అయిపోయింది, మోఠమి అంటారు దాన్ని. సో పోతే ఆ గ్రహము ఏదైనా పాపగ్రహం చేత చూడబడుతుందా, లేదు ఆ రాశిలో ఉన్న గ్రహము దుస్థానాలు అంటే 6, 8, 12 స్థానాల్లో ఉందా, ఈ గ్రహ దృష్టులు దుస్థానాల రాశి ఉండే అంటే ఆ ఆ గ్రహము ఏ రాశిలో ఏ స్థానంలో ఉంది, వీటన్ని ఎన్నో విషయాలు చూసిన తర్వాతే మనకి ఆ గ్రహ బలాలు లెక్కేయటం జరుగుద్ది. గ్రహ బలాలు లెక్కేయటం రావాలి. జ్యోతిష్ శాస్త్రం ఎవరైతే జ్యోతిష్యం చూస్తాం అనుకుంటారో వాళ్ళకి ఫలానా భావంలో ఉన్న గ్రహము ఎంత బలంగా ఉంది, ఆ భావం ఎంత బలంగా ఉంది, ఆ భావ అధిపతి ఎక్కడ ఉన్నాడు, అతను సొంత క్షేత్రంలోనే భావంలోనే ఉన్నాడా, భావం వదిలి ఇంకెక్కడన్నా దుస్థానాల్లో ఇరుక్కున్నాడా, ఇరుక్కున్నా కూడా అతన్ని ఏదన్నా మంచి దృష్టితోటి ఇంకో గ్రహం చూస్తుందా, శుభగ్రహాలు ఏమన్నా చూస్తున్నాయా, ఇట్లా ఎన్నో విషయాలు జ్యోతిష్యంలో చూడాలి. అవన్నీ చూడకుండా మేము వచ్చారు మా దగ్గరికి 200 చేతిలో పెట్టారు, ఆ 200 తీసుకొని జోబులు వేసుకొని ఆ వివాహం ఎందుకు చెడగొట్టితే ఏమవుద్దంటే, చేసుకోండి అంటే రేపు ఏదైనా జరిగితే ఈయన నా గొంతు పట్టుకుంటాడు వచ్చి. అందుకని నేను ముందే చెప్పాను కదా అయ్యా చేసుకోవద్దు అన్నాను కదా అంటాడు. అందుకని ఎక్కువ పర్సెంట్ వీళ్ళు వద్దంటారు. వద్దు చేసుకోమాకండి, ఎందుకంటే ఏదన్నా అయితే రేపు వీళ్ళు వచ్చేసి గొంతు పట్టుకుంటారేమని. నేను చెప్పాను కదా ఆ రోజు చేసుకో, ఎందుకంటే చెడగొట్టడానికి 1000 కారణాలు ఉన్నాయి, నేను చెప్తాను.
ఒక కారణం చెప్పి చెడగొట్టాలంటే నీకు మొదటి నుంచి నేను చెప్పుకుంటా వచ్చాను, మిమ్మల్ని ఒక కారణం చెప్పి ఎక్కడెక్కడ చెడగొట్టచ్చు అనేది మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాను. మొట్టమొదటి వాడు వర్ణకోటం వశీకోటంలో మిమ్మల్ని ఏం అనడు, వద్దంటావు. యోనికోటంలో అస్సలు ఏమీ లేకుండానే వద్దంటాడు. ఎందుకంటే ఎలికి పిల్లి అయింది వద్దయా, ఆ పాము ముంగిస అయింది వద్దు, ఆవు పిల్లి అయింది వద్దంటాడు. కాబట్టి ఎక్కువ యోనికోటంలో కూడా, తారాకోటంలో కూడా మిమ్మల్ని వద్దంటాడు. తారాకోటంలో ఏం చెప్పాను, నేను చెప్పాను ఇంతకుముందు కూడా క్లాసులో, అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేస్తారు, వస్తే వచ్చిన దాన్ని 9 చేత భాగిస్తారు, బేసి సంఖ్యలు వస్తే వద్దంటారు చెప్పాను. ఏం బేసి సంఖ్యలు అంటే ఏమని చెప్పాను, జన్మతార, విపత్తార, ఆ, ప్రత్యక్తార, ఆ, నైధన తార, ఈ బేస్ సంఖ్యలు. అంటే ఒకటి జన్మతార, మూడు ప్రత్యక్తార మూడో సంఖ్య బేస్ సంఖ్య, ఆ, విపత్తార 5, నైధన తార 7, ఇవన్నీ కూడా వద్దంటారు. సరి సంఖ్యలు వచ్చేసి సంపత్తార, క్షేమతార, మిత్రతార, పరమ మిత్రతార, సాధన తార. సాధన తార 6, మిత్రతార 8, పరమ మిత్రతార 9. 9 బేస్ సంఖ్య అయినా కూడా మీ వివాహాలకి మంచిదని చెప్తారు. సో దీన్ని తారాబలం అంటారు. ఇది తారాబలం అమ్మాయి నుంచి చూస్తారు అబ్బాయికి, అబ్బాయి నుంచి అమ్మాయికి కూడా చూస్తారు. సింపుల్ చెప్పాను మీకు, చాలా రోజులు చెప్పాను. అమ్మాయి నక్షత్రాన్ని నుంచి అబ్బాయి నక్షత్రానికి లెక్కేసి వచ్చిన దాన్ని 9 చేత భాగిస్తే సరి సంఖ్య వస్తే మంచిదని, బేసి సంఖ్యలు వస్తే మంచిది కాదని వీళ్ళు చెప్తారు. దానికి వచ్చే గుణాలు 3. అయిపోతే ఎంత, ఉంటే ఎంత, ఓవరాల్గా కదా మనం చూసేది. అవన్నీ చెప్పి చెడగొట్టేయటం. నైదన తార అయిందండి, విపత్తార అయింది, ఇట్లా పోతే యోనికూటంలో చెడగొడతారు. 5 గ్రహమైత్రి, 5 గ్రహమైత్రిలో కూడా చెడగొడతారు, మీ వివాహాలు వద్దంటారు. ఎందుకంటే ప్రతి రాశికి ఒక అధిపతి ఉంటాడు. సో ఇద్దరు అమ్మాయి రాశులు ఎట్లా, అమ్మాయిది కర్క రాశి, అధిపతి ఎవరు, చంద్రుడు. పోతే బాబు రాశి ధనస్సు, గురువు. వీళ్ళిద్దరికి ఏంటి, వైరమా, అది చూస్తారు. వైరం అయితే ఆ గ్రహమైత్రి బాగలేదు తీసేయి, ఇవి వద్దు, వివాహం వద్దండి. అరే మీరు ఓవరాల్గా 36 గుణాలకి ఎంత వస్తాయో చూడమంటారు. మళ్ళీ ఓవరాల్గా 18 వస్తే చాలు అని మీరని, మళ్ళీ పర్టికులర్గా ఒక కూటమిని పట్టుకొని ఎందుకు తిరుగుతారు. మీరే చెప్తుండ్రి 36 గుణాలకు 18, 50% వస్తే చాలు అని మీరే అంటారు. ఆయన మహానుభావుడు బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు 13 వచ్చినా చాలు అంటాడు ఆయన. సరే, అది ఆయన మహానుభావుడిని తీసి పక్కన పెట్టారు. వీళ్ళందరూ పెద్ద పుణ్యాత్ములు, పెద్ద పండితులు, వీళ్ళు 18 వచ్చినా చాలు అంటారు. సరే మీ మాటే విన్నాం, 18 వస్తే చాలు. మరి 18 వచ్చి చాలు అని మీరు అనేసి మళ్ళీ ఒక ప్రత్యేకంగా ఒక కూటమి పట్టుకొని ఎందుకు తిరుగుతారు, ఆ కూటమి బాగలేదు ఈ కూటమి బాగలేదు అనేసి. అది అంటే మీలోనే మీకు మతభేదాలు ఉన్నాయి. అంటే సమాజాన్ని మీరు ఉద్ధరించడానికి అది పుట్టింది, చెడగొట్టడానికి. 200, 300 నేనేంటంటే అంటే 3000 తీసుకోండి, రెండోసారి ఎవరు మీ దగ్గర జ్యోతిష్యానికి రాకుండా చేయండి. చీప్ జ్యోతిష్యం చేయమాకండి. మీరు తీసుకుంటే 3000 తీసుకోండి, వాళ్ళకి న్యాయం చేయండి. 3 గంటలు కూర్చొని వాళ్ళని పిలిచి చార్టులన్నీ ఓపెన్ చేసి మీరు ఆన్లైన్లో వాళ్ళకి చూపిస్తా, చెప్తా చెప్తా పోండి. ఇదిగో అమ్మాయి చాటులో గ్రహ బలాలు ఎలా ఉన్నాయి, అబ్బాయి చాటులో గ్రహ బలాలు ఎలా ఉన్నాయి, గురు శుక్ర కుజుల పరిస్థితి ఎలా ఉంది, 7వ స్థానం 8వ స్థానం అధిపతులు ఎలా ఉన్నారు, భావాలు, లగ్న బలం, రెండవ స్థానం అంటే కుటుంబ స్థానం అంటే ధనస్థానం కూడా అంటారు. పుత్రస్థానం 5, సప్తమ స్థానం అంటే కలత్ర స్థానం, 8 ఆయుష్ స్థానం, 11 ఆమె కోరికలు నెరవేరే స్థానం, లాభస్థానం. ఇట్లా ఈ భావాలు చూసి చెప్పండి. పోతే కొన్ని దోషాలు ఉంటాయి, అన్ని చూడండి. రజ్జు దోషం అని, స్త్రీ దీర్ఘ పంతనని, వేద నక్షత్ర దోషాలని, పోతే నెక్స్ట్ వచ్చేసి ఏక నక్షత్ర దోషం అని, త్రిజ్యేష్ఠ నియమం అని, ఏకలగ్నం అయింది, ఏకరాశి అయింది, పోతే ఆ, ఆ, ఏక నక్షత్రం, ఇట్లా ఈ దోషాలు రాసుకోండి. ఎన్ని పేపర్ల మీద రాసి అన్ని చూడండి. ఎక్కువ ఏది ఓకే అయితే ఎక్కువ పర్సెంట్ అంటే దీంట్లో కూడా ఏంటంటే 50% చూడండి, 50% పైన వెళ్తున్నారు ఓకే. అంతేగాని మళ్ళీ 50% అని స్త్రీ దీర్ఘ పొంతన బాగలేదు, అది పర్టికులర్ ఒక పాయింట్ కదా. మొత్తం ఓవరాల్గా చార్ట్ చూడండి. ఓవరాల్లో అబ్బాయికి అన్నీ మీకు వస్తే చేయగలరు, రాకపోతే ఏం చేస్తారు, రాసుకోవాలి. ఫస్ట్ అమ్మాయిది, అమ్మాయి పుట్టిన సమయం, అమ్మాయి పుట్టిన ఊరు, అమ్మాయి పుట్టిన డేటు, పలానా రోజు, పలానా నెల, పలానా సంవత్సరం, ఏ ఊర్లో పుట్టింది. పోతే ఈ 3 రాసుకున్న తర్వాత లగ్నం తీయండి. లగ్నం తీసిన రాశి తీయండి, జన్మ నక్షత్రం పాదం ఆ తర్వాత అబ్బాయిది తీసి వీళ్ళిద్దరిని గ్రహాలు చాటేసి గ్రహాలు ఎక్కడున్నాయి ఫస్ట్ అష్టగుణ కూటమికి అసలు వెళ్ళమాకండి. అది చాలా తప్పు. అంటే మీరు అష్టగుణ కూటంలోని వెళ్ళి ఎలికి పెళ్ళిళ్ళు చేయాలి, మీకు అసలు రాదని అర్థం. వాడికి ఎందుకంటే ముందుకు వెళ్ళటం రాదు, అది క్లియర్, నాకు తెలుస్తుంది అది.
రమ్మంటే డిబేట్లోకి రావాలి. మీరు వచ్చి మీ నాతోటి సండేలో కూర్చోండి, మండే జరుగుతుంది రండి. మీరు నేను ఎప్పుడంటే మిమ్మల్ని మీ కాళ్ళకి దండం ఎప్పుడు పెడతానంటే, మీరు మహాజ్ఞాని అయ్యి ఎంతో చెప్పి ఈ పెళ్లి వివాహాలు ఈ రకంగా చెడగొట్టకుండా ఉంటే నేను మీకు కళ్ళకి దండం పెడతాను. ఎందుకు పెడతానంటే మీరు మహానుభావులు. మీరు ఎప్పుడైతే ఒక కారణం చెప్పి వివాహం చెడగొట్టారు అంటే నేను అడుగుతాను, సార్ మీరు ఏం చూసి ఆ వివాహం వద్దంటున్నారు? ఒక కారణం 10 కారణాలు చూపించండి దాంట్లో, నేను చెప్తాను అందులో ఇదిగో ఈ ప్లస్లు దీనివల్ల ఈ పెళ్లి చేసుకోవచ్చు అని. వీళ్ళు ఎందుకంటే ఎక్కువ భాగం వద్దని ఎందుకు అంటారంటే రేపు ఏదన్నా అయితే మిమ్మల్ని అడిగితే మీరు నేను వద్దన్నానండి మీరు చేసుకున్నారు అని అంటారు. అది అందుకని సరే అయితే మనం ముందుకెళ్దాం. ఇప్పుడు ఇంకొక 10 నిమిషాలు చెప్పేసి క్లోజ్ చేసేద్దాం. సో ఇప్పుడు ఆ, కాబట్టి జాతక చక్రంలో ఉన్న గ్రహాల స్థితులు అంటే వాళ్ళ డిగ్రీలను బట్టి గోచారాలో ఉన్నటువంటి ఆ, అంటే గోచారంలో ఉన్న గ్రహం ఎలా ఆ ఫలం ఇస్తుందో చూసి వీటన్నిటిని జోడించి కానీ మనం ఏ ఫలం మన యశోద చెల్లి అడిగినట్టుగా పలానా సమయంలో ఇతని జీవితంలో ఈ ఘటన జరుగుద్ది, వివాహ గడియ ఈ సమయంలో ఈ అంటే నవంబర్ 15 నుంచి 30 లోపల వివాహం జరుగుద్ది. ఇట్లా ఇతనికి ఉద్యోగంలో అతనికి ఉద్యోగ ఉన్నతి ఉంటది, ప్రమోషన్ ఉంటది, ఇతను బయట దేశాలకు వెళ్ళే ఛాన్స్, ఇలా చెప్పటం అనమాట ఫల నిర్ణయం. సో ఇవన్నీ ఎట్లా చేస్తారు అంటే గ్రహ దశ ఫలములను చూసి చెప్తారు. ఎట్లా గ్రహ శుభాశుభ స్థితిని అంటే ప్రతి గ్రహం కూడా తన ఉన్న రాశి స్థితి ఏ రాశిలో స్థితి అయ్యి ఉందా, ఏ రాశిలో ఉందా గ్రహము, ఏ భావానికి ఆధిపత్యం అంటే ఏ భావానికి ఆ గ్రహం అధిపతి అవుతున్నాడు, ఇతర గ్రహాల చూపులు అంటే గ్రహ కారకత్వం అంటారు. అంటే ఆ గ్రహాల పరిస్థితులు, గ్రహ భావాలు, ఆ గ్రహ క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉన్నాయి, ఆ గ్రహాల దృష్టి ఆస్పెక్ట్స్ అంటారు. ఒక గ్రహం ఇంకో గ్రహాన్ని ఏ దృష్టితో చూస్తూ ఉంది, మంచి దృష్టితో చూస్తుందో చెడ దృష్టి, స్థాన బలం ఏంటి అంటే ఆ గ్రహం తన సొంత క్షేత్రంలో ఉంటే బలంగా ఉంటది, మిత్ర క్షేత్రంలోనో పర్లేదు, శత్రు క్షేత్రంలో అంటే గ్రహం వీక్ అవుతుందంట. వాటిని మిత్ర శత్రు ఉచ్చ క్షేత్రం అని అంటారు. ప్రతి గ్రహానికి ఉచ్చ నీచులు ఉంటాయి అన్నమాట. ఉదాహరణకి కుజుడికి మకరం ఉచ్చ, పోతే కర్కాటకం నీచ, గురువుకి కర్కాటకం ఉచ్చ, మకరం నీచ, ఇట్లా ఉంటాయి సొంత క్షేత్రాలు. కుజుడికి వచ్చి మేష వృశ్చికాలు సొంత క్షేత్రాలు. ఇట్లా శత్రుక్షేత్రాలు ప్రతి గ్రహానికి నేను చెప్పాను లాస్ట్ క్లాసులో ఏ గ్రహానికి ఏ గ్రహం శత్రువులు అవుతారు. సో ఇవన్నీ ఉన్నప్పుడు శుభాశుభాల గురించి చెప్పాల్సి వస్తుంది. ఆ గ్రహం కేంద్రాల్లో ఉందా అంటే 1, 4, 7, 10 స్థానాల్లో ఉందా, కోణాల్లో 1, 5, 9 స్థానాల్లో ఉందా, ఉచ్చ స్వక్షేత్రాల్లో ఉందా, ఏకాదశ భావం అంటే ఏక అంటే 1, దశ అంటే 10, 11వ భావంలో ఉన్న గ్రహాలు మంచివి అంటారు. ఎందుకంటే అది లాభస్థానం. ఓకే, ఉన్న గ్రహాలు తమ దశల్లో వాళ్ళ మహాదశలు నడుస్తున్నప్పుడు కానీ లేక అంతర్దశల్లో నడుస్తున్నప్పుడు కానీ శుభ ఫలితాలు ఇస్తవి అని చెప్తారు జ్యోతిష్ శాస్త్రంలో. ఇన్ని చూడాలి. శుభ ఫలితాలు ఇస్తాయి అంటే ఎట్లా ఇస్తాయి? కేంద్ర కోణాల్లో ఉన్నాయి ఆ గ్రహాలు. కేంద్రాలు అంటే 1, 4, 7, 10 స్థానాలు లగ్నం నుంచి లెక్కేస్తారు. లగ్నంలో ఇప్పుడు మిథునం లగ్నం అనుకోండి, 4వ స్థానం ఏమవుద్ది? కన్య అవుతుంది. సప్తమ స్థానం ఏమవుద్ది? ధనుస్సు అవుతుంది. 10 అంటే మీనం. వీటిని కేంద్రాలు అంటారు. కోణాలు అంటే 1, 5, 9 అంటే లగ్నం మిథున లగ్నం అంటే 5 వచ్చేసి తుల. ఓకే, 9 వచ్చేసి 9 కుంభం. ఓకే, ఇవి ఆ, కోణ స్థానాలు అంటారు. 1, 5, 9 ఎప్పుడు కోణ స్థానాలన్నీ కూడా శుభగ్రహాలే ఉంటాయి, శుభస్థానాలు అంటారు. ఓకే, లాభస్థానాలు వచ్చేసి మన ఆ, కేంద్ర స్థానాలు 1, 4, 7, 10లో 7 ఎందుకంటే మారక స్థానం కాబట్టి 7 వదిలేస్తారు. సిచ్యువేషన్ బట్టి ఇప్పుడు 1వ స్థానం అంటే లగ్నం, లగ్నం కాబట్టి లగ్నాధిపతి శుభుడే. సో ఇట్లా ఎన్ని చూడాలి. కొందరు జాతకాలు జన్మలగ్నం చంద్రలగ్నం ఈ రెండు ఒకే రాశికి చెందినప్పుడు తప్పక అధిక ఫలితాలను ఇస్తాయని చెప్తారు అనమాట. అంటే అతని జన్మలగ్నంలో ఉన్న జన్మలగ్నం ఏ రాశిది, పోతే అతని చంద్రలగ్నం అంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, ఈ రెండు కూడా ఒకే రాశిలో ఉన్నప్పుడు అంటే దాని అర్థం ఏంటంటే ఒకే ఒకే రాశిలో అతని లగ్నము పడింది, చంద్రుడు కూడా ఆ రాశిలోనే ఉన్నాడు. అలాంటప్పుడు మంచిది అని ఎక్కువ ఫలితాలు ఇస్తాయని చెప్తారు. సరే, కొంతమంది రవి అంటే సూర్యుడు, కుజుడు, శని, రాహు, కేతువులు 3, 6, 11 స్థానాల్లో అనుకూల ఫలితాలు ఇస్తారని, 6, 8, 12 స్థానాలు అంటే దుస్థానాలు. ఇది నేను చాలాసార్లు చెప్పాను. 6 ఎందుకంటే శత్రుస్థానం, 8 అంటే ఆయుస్థానం, 12 నష్టం. ఓకే, వ్యయస్థానం.
ఈ ఎప్పుడు కూడా వీటిల్లో బాధలు, అప్పులు, రుణాలు, ఘటనలు, ఆపదలు వీటితో నిండి ఉంటాయి కాబట్టి శత్రువులు ఇవన్నీతో. సో ఈ 6, 8, 12 స్థానాల్లో శత్రు క్షేత్రంలో నీచ రాసుల్లో ఉన్న గ్రహాలు, నీచ చెప్పాను, నీచ స్థితి అంటే చెప్పాను, గ్రహానికి ఉచ్చ స్థితి, నీచ స్థితి ఉంటుంది. ప్రతి గ్రహము మనం లెక్కేస్తాం, అది శత్రు క్షేత్రంలో ఉందా, మిత్రక్షేత్రంలో ఉందా, సొంత క్షేత్రం, ఇవన్నీ లెక్కేస్తాం. సో రవి అంటే సూర్యుడు, కుజుడు, శని, రాహుకేతువులు 3, 6, 11 స్థానాల్లో అనుకూల ఫలితాలు ఇస్తాయని, 6, 8, 12 స్థానాల్లో శత్రు నీచ రాశుల్లో ఉన్న గ్రహాలు, 6, 8, 12 భావాలకు అధిపతులైన గ్రహాలు కష్ట ఫలితాలను ఇస్తాయని మనకి జ్యోతిష్ శాస్త్రంలో చెప్తారు. ఎన్ని ఎంతో అసలు చదువుతా ఉంటే మహా మన మనస్సు ఎంత ఎంత నేర్చుకోవాలనిపిస్తుంది అంటే ఎన్ని పట్టించుకో అన్ని చూడరు. 2, 7 స్థానాలు మారక స్థానాలు. ఎందుకంటే జ్యోతిష్ శాస్త్రంలో లగ్నం నుంచి 2వ స్థానం, 7వ స్థానం మారక స్థానాలు కనుక ఆ భావంలో ఉన్న గ్రహము తన దశ అంతర్దశల్లో ఆయురారోగ్య విషయములందు బాధిస్తుంది అని చెప్తారు అనమాట. అందుకని వాటి మారక స్థానాలు అంటారు. అంటే ఒక లగ్నానికి 2వ స్థానము, 7వ స్థానాలని మారక స్థానాలు అంటే ఆ స్థానాధిపతులు, ఆ భావాధిపతులు అతని మహాదశలు అంతర్దశలు జరుగుతున్నప్పుడు దశ అంతర్దశల్లో ఈ ఆయురారోగ్య విషయాల్లో బాధిస్తాయని చెప్తారనమాట. సో 6, 8, 12 దుస్థానాలు అని చెప్పాను. ఆ 6, 8, 12 భావాల అధిపతులు ఆయా రాసులలో ఉన్నా కూడా, ఒకరి రాసులో ఇంకొకరు ఉన్నా 6, 8, 12 స్థానాల్లో కలిసిన విపరీతంగా శుభ ఫలితాలను ఇస్తాయని చెప్పారు. అవి దుస్థానాల్లో ఉన్నా కూడా, అంటే 6, 8, 12 దుస్థానాలు అని చెప్పారు లగ్నం నుంచి. ఆ అంటే వాటి భావాలు అంటారు. 6, 8, 12 భావం అన్నా, గృహం అన్నా, పొజిషన్ అన్నా అన్నీ ఒకటే. సో ఇప్పుడు 6, 8, 12 భావాలకి ఉన్న అధిపతులు, ఇప్పుడు లగ్నం నుంచి 6వ స్థానం ఏం పడుతుంది, మిథునం అంటే 6 ఏం పడుతుంది, వృశ్చికం. వృశ్చికానికి అధిపతి ఎవరు ఆ భావానికి? కుజుడు. సో 6వ భావానికి అధిపతి కుజుడు, 8వ భావానికి అధిపతి శని, 12వ భావానికి అధిపతి గురువు. సో ఈ లగ్నం మిథున లగ్నం అయితే లగ్నాన్ని నుంచి ప్రతి లగ్నానికి మారుతూ ఉంటాయి. సో ఈ 6, 8, 12 భావాలకి అధిపతులైనటువంటి 6 అంటే కుజుడు, 8 అంటే శని. ఎందుకంటే 8 మకరం శని అధిపతి, 12 మీనం, మీనానికి గురువు. సో ఈ కుజ శని గురు ఈ భావ అధిపతులు ఆయా రాసులలో ఉన్న, అంటే వాళ్ళ సొంత రాసుల్లో కానీ ఉన్నారంటే ఇల్లు, ఒకరి రాసుల్లో ఇంకొకరు ఉన్నా, అంటే దీన్ని ఏమంటారంటే ఒక రాశి, ఇప్పుడు సపోజ్ వృశ్చిక రాశిలో అధిపతి కుజుడు, కానీ అక్కడ ఎవరు ఉన్నారు, గురువు. అంటే ఒకరి రాసుల్లో ఒకరు మారిన ఇంకొకరు ఉన్న 6, 8, 12 స్థానాలలో కలిసిన వీళ్ళు, ఈ 6, 8, 12 స్థానాల్లో కలిసినా కూడా విపరీత శుభ ఫలితాలను ఇస్తారని చెప్తారు. ఇవన్నీ ఎవడు చూస్తున్నాడు? చూస్తాడు ఎవడన్నా? ఆ చాట్లు వేసేది 12 గ్రహాలు ఉన్నాయి, అది ఎట్లా ఉంది చెప్పి భయపెడతా ఉంటారు. కేంద్ర స్థానాలలో ఉన్న శుభగ్రహాలు, కేంద్ర స్థానాల్లో ఏ ఏ శుభగ్రహాలు ఉంటాయి? మీకు చెప్పాను సహజంగా శుభగ్రహాలు ఏమేమి చెప్పాను. గురు, శుక్ర, బుధులు ఎప్పుడు శుభగ్రహాలు. అంటే గురువు, శుక్రుడు శుభగ్రహము. బుధగ్రహము ఒంటరిగా ఉన్నప్పుడు శుభుడు, పాపులతో కలిస్తే పాపగ్రహంగా బిహేవ్ చేస్తాడు. శుభగ్రహాలతో కలిస్తే ఇంకా శుభత్వం ఉంటుంది అని నేను చెప్తున్నాను. ఇది జనరల్గా. కానీ లగ్నాన్ని బట్టి మనకి పాపగ్రహాలు, శుభగ్రహాలు మారుతూ ఉంటాయి. ప్రతి లగ్నానికి కూడా శుభగ్రహాలు, పాపగ్రహాలు ప్రతి లగ్నానికి మారుతూ ఉంటాయి. సో కేంద్ర స్థానాల్లో ఉన్న శుభగ్రహాలు ఎవరు? ఉదాహరణకి గురు, శుక్ర, బుధ, చంద్రులు. చంద్రుడి గురించి నేను చెప్పాను, పూర్ణ చంద్రుడు శుభత్వం ఇస్తాడని. అంటే పూర్ణ చంద్రుడు అంటే ఇప్పుడు సారీ మన శుక్లపక్ష చంద్రుడు శుభత్వం. అంటే శుక్లపక్షం అంటే దినదినం పెరుగుతూ ఉన్న చంద్రుడు, పోతే కృష్ణపక్షం అంటే దినదినం క్షీణిస్తున్న చంద్రుడు అశుభ గ్రహంగా లెక్కేస్తారు. సో వీటన్నిటిలో కూడా జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్ అయితే, మీరు సమాజానికి మేలు చేయకుండా వచ్చి రాని జ్ఞానంతో వివాహాలు చెడగొట్టడంలో మీరు చేస్తున్నటువంటి తప్పు మీరు ఎప్పుడు తెలుసుకుంటారు? మీరు సమాజానికి మంచి చేయాలి, జ్ఞానం తల్లి అనంతకోటి బ్రహ్మాండ నాయకి నేర్చుకోమంటుంది, నేర్చుకోండి మీరు. ఆస్ట్రాలజీ అంటే అది బృహత్పరాశర మహాముని ఆయన ఇచ్చిన లోక కళ్యాణం కోసం ఇచ్చిన ఆ సబ్జెక్టుని మీరు ఎందుకు నేర్చుకోరు? మీరు కష్టపడండి, మీ మనసు పెట్టండి, మీరు జ్యోతిష్యం చెప్పండి, ఆ సబ్జెక్ట్ని న్యాయం చేయండి. వివాహం వద్దు అనడానికి మీరెవరు? మీరు ఏం తెలిసి మీరు ఇన్న వివాహాలు చెడగొడుతున్నారు? ఇది హిందూ వ్యవస్థను మీరు నాశనం చేస్తున్నారా? మీరు ఏం చేస్తున్నారు? నేను సింపుల్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే మిమ్మల్ని, మీరు జ్యోతిష్యంలో ఏమి నేర్చుకొని ఆ వివాహాన్ని వద్దు, ఒక కారణం చేత వద్దు అని మీరు చెప్తున్నారు? అది మనకు చెప్పాలి కదా. నేను చెప్పాను జనరల్గా, ఒక వివాహం వద్దు అంటే మీరు 10 కారణాలు చెప్పాలి.
అంతేకాని మీరు ఒక ఎలిక అయిందనో పిల్లి అయిందనో పాము అయిందని లగ్నాలు కలవలేదు, రాసులు కలవలేదు, పోతే వాళ్ళ నక్షత్రాలు కలవటం లేదు, నక్షత్రాలు వేద నక్షత్రాలు అవుతున్నాయి, స్త్రీ దీర్ఘ పొంతం లేదు, వీళ్ళ రజ్జు దోషం ఉంది, రాహుకేతు దోషాలు ఉన్నాయి, కుజు దోషాలు ఉన్నాయి, పోతే ఏక నక్షత్రం అయింది, త్రిజ్యేష్ఠ దోషం ఉంది, ఏకరాశి దోషం ఉంది, అబ్బాయిది అమ్మాయిది ఒకటే రాశి అయింది, షష్టాష్టకాలు అయిపోయి ఇలా ఒక కారణం చెప్పి జ్యోతిష్యంలో మీరు చెప్తున్నారు వివాహాలు అంటే. ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన ఈరోజు ఎన్ని ప్రొఫైళ్ళు, 33, 34, 30, ఎవరిది ఈ పాపం? తల్లిదండ్రులు అమాయకులు, వాళ్ళకి తెలియదు. వాళ్ళు మీ దగ్గరికి వస్తున్నారు, మిమ్మల్ని నమ్మి మీ దగ్గరికి వచ్చేసి మీ దగ్గర కూర్చుంటే 200, 300 మీ చేతిలో పెడితే వాళ్ళు మీరు ఆ వివాహం చెడగొట్టేస్తే ఆ పాపం ఎవరిది? వాళ్ళు తిరిగి 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 అలిసిపోయి ఇక ఆ జ్యోతిష్యం వదులుకోవాలో తెలియదు. నాలాంటోడు చెప్పినా అయ్యో వాసు యాదవ్ చెప్తున్నాడు ఏంది ఇది, మనం వదులుదామా వద్దా, వాళ్ళిద్దరు భార్యాభర్త రాత్రి కూర్చొని ఆలోచించుకొని ఏం చేద్దాం, మనం ఇప్పుడు చాలా మ్యాచ్లు వదిలేసాము, మంచి మంచి మ్యాచ్లు. ఆ అప్పుడు డబ్బులు కూడా పోగొట్టుకున్నాం. ఆ వాసు యాదవ్ గోశాలకి ఇమ్మంటే ఆలోచిస్తా ఉన్నాం, ఇద్దామా వద్దా, ఇద్దామా వద్దా, అయ్యో ఆడి పోతే డబ్బులు అడుగుతాడేమో, పోకుండా ఉంటే బాగుంటుందేమో. ఆ అని నా దగ్గర ఇప్పుడు చాలా మంది అసలు రావడంలో, నేను సండే చాలా తక్కువ మంది వచ్చారు. ఎందుకు వచ్చారు అంటే, తక్కువ మంది ఎందుకు వస్తున్నారు అంటే గోశాలకు డబ్బులు అడుగుతాడు అతను. అరే గోశాలకి ఎంత, నీ జీవితంలో ఖర్చు పెట్టే వాటిల్లో ఎంత మనం అనుకున్నది ఎంత? ఒక ఒక వివాహం చేసుకునే ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒక కుటుంబం 5,000, అది కూడా ఒక్కసారి ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు 2 సార్లు ఇవ్వండి, 3 సార్లు కలిసి 5,000, ఆ తర్వాత మిమ్మల్ని అడగరు. ఎందుకంటే ముందుకు వెళ్ళే కొంత కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత నీరు వెళ్ళిపోతూ ఉంటారు, కొత్త వాళ్ళు వాళ్ళు ఇస్తూ ఉంటారు, గోశాలకి సహాయం జరుగుద్ది. దీంట్లో ఎక్కువ ఒక నిర్ణయం చేసినవి అలా వాళ్ళు బ్రోకర్లుగా కమిషన్లో 1% కావాలి మాకు 2%, అలాంటివి ఏమీ చేయటం లేదు కదా. సో ఇవన్నీ ఏంటంటే మన కర్మదోషాలు వదులుకోవాలి అనుకున్నప్పుడు, నేను కర్మల గురించి చెప్పాను ఇందాక. మీ ప్రారంధ కర్మలు 3 రకాలుగా విడగొట్టారు. అవి వాటిని అనుభవించాల్సిందే. మనం ఈ భూమి మీదకి వచ్చాము, మానవ జన్మ మళ్ళీ ఎత్తామంటే ఏదో ఉన్నాయి బాకీ. ఆ బాకీ మనకి మంచియో చెడియో మొయ్యాల్సిందే. ఆ ఆ మహాదశలు నడిచేటప్పుడు ఆ బాధలు వస్తూ ఉంటాయి. అది 7 సంవత్సరాలు, అంటే ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరం ఉంటుంది. అర్ధాష్టమ శని అంటే అష్టమ శని. ఓకే, అష్టమ శని ఉన్నా అర్ధాష్టమ శని అన్నా కూడా 2.5 సంవత్సరం ఉంటుంది. ఏలినాటి శని అయితే 7.5 సంవత్సరం వదలదు. అప్పుడు ఏం చేయాలి? శనీశ్వర స్తోత్రాలు చేయండి, నన్ను అడగండి నేను ఇస్తాను. ఆ ఆ వివాహం ఆపాల్సిన అవసరం లేదు. మినహాయింపులు ఉంటాయి, పరిహారాలు ఉంటాయి, పూజలు ఉంటాయి, పునస్కారాలు ఉంటాయి, చేసుకోండి. మంచి దాన ధర్మాలు చేయండి. 10 మందికి అన్నదానమైనో ఏదో వస్త్రదానమైనో, ఏ గోశాలకి ఏదన్నా ఇచ్చారనో ఏదో చేయండి, వృద్ధాశ్రమాలకి ఏదైనా ఇవ్వండి, అనాథాశ్రమాలకు వెళ్ళండి. సో ఇలా మీరు చేసేసి మంచి మనసుతోటి జీవితాన్ని ముందుకు లాగాలే కానీ, పాపం మీ మీద ఆధారపడిన మీ పిల్లలు, వాళ్ళకేం తెలుసు, చిన్న పిల్లలు అమ్మ నాన్న జ్యోతిష్యం చూస్తున్నారు మిమ్మల్ని అంటే, మీరంటారు నాన్న ఏం చేద్దాం అంటారు. కానీ మీరు చేసుకునేటప్పుడు మీరు అవన్నీ చూడలేదు కదా, మీరు చేసేసుకున్నారు. కరెక్ట్ సమయంలో పెళ్లిళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి మీరు 24 సంవత్సరాలు పెళ్లి చేసుకొని పాపం వాళ్ళని 32 దాకా ఇప్పుడు నాన్చుతున్నారంటే, 33 చేస్తున్నారంటే ఎవరిది కర్మ? పాపం కదా అది. ఎందుకు? కారణం ఏంటంటే జ్యోతిష్యం. అది ఎంత, ఇంకా జ్యోతిష్యం సరే, అది 70% జ్యోతిష్యం సమస్యలు, 25% వచ్చేసి దేని సమస్యలు? ఆ అమ్మాయి ఒకటే అమ్మాయి అయ్యా, అమ్మాయి ఒక్కటే, వెనక అన్నదమ్ముళ్ళు, అది లేకపోతే ఏం చేద్దాం, చేసుకోరా? కాదు, ఎవరు లేరు, అమ్మాయికి ఒక్కరే. అమ్మాయికి నాన్న చచ్చిపోయాడు, నాన్న లేడు, అమ్మ ఉంది. మనం చేసుకుంటే ఎట్లా? లేదు, అమ్మాయికి ఆస్తి ఏం లేదు వెనకాల, మనం చేసుకుంటే ఎట్లా అవుద్ది? అన్నదమ్ముడు లేడయ్యా, ఆస్తులు లేవయ్యా, వాళ్ళ నాన్న దూరంగా ఉంటున్నాడు, వాళ్ళకి ఆ అమ్మాయి పెద్దది, తమ్ముడు చిన్నోడు, మరి ఎప్పుడు పెద్దోడు అవుతాడో తెలియదు, వెనక ఎకరాలు లేవు, అమ్మాయికి ఆస్తులు కోట్లు లేవు, అమ్మాయికి ఉద్యోగం లేదు, అమ్మాయి డిగ్రీ చదివింది, అమ్మాయి టెక్నికల్ కాదు, అమ్మాయి నాన్ టెక్నికల్, అమ్మాయి వాళ్ళకి ఎకరాలు లేవు. ఇవన్నీ, అమ్మాయి ఎత్తు లేదయ్యా, ఎత్తు 5 అడుగులు ఉన్న వాళ్ళు పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వాళ్ళు చేసుకున్నారు మరి. అంటే ఈ సృష్టిలో పెళ్లి ఆ లెక్కనైతే ఆమె అమితాబ్ బచ్చన్ భార్య, ఆమె పెళ్ళే కాకూడదు. సో నేనేమంటానంటే మన మానసిక ధోరణిని మార్చుకోవాలి. సమాజంలో మనం ఏంటి అంటే, మనం మానసిక స్థితిని మంచి మంచి ఉన్నతత్వంగా తీసుకెళ్ళాలి. అంటే మరీ మీరు అంత చేయలేకపోయినా, మరీ ఎక్కువ 25 లక్షలు ఇస్తేనే నేను పెళ్లి ఘనంగా చేయాలి, అది ఎవరు కాబట్టి నేను ఆ పెళ్లి నాకు ఇష్టం, ఎందుకు అంటే నేను బాగా పూలకు ఒక 5 లక్షలు, ఫంక్షన్ హాల్కి ఒక 5 లక్షలు బుక్ చేయాలి. మీ డబ్బులతో పెట్టండి, వాళ్ళ డబ్బులతో పాపం ఆ బిడ్డ, ఆడబిడ్డ డబ్బులు తీసుకొని మీరు ఇవన్నీ చేసి మీరేం చేశారు? ఇన్ని సంవత్సరాల దాకా ఏం చేశారు? సంపాదించలా? వాళ్ళు ఇస్తే అది తీసుకొని ఖర్చులు పెడతారు.
ఏది ఇచ్చినా అమ్మాయికి ఇస్తారు స్త్రీధనంగా అని అనుకోండి, ఉన్నతంగా ఉంటుంది, బాగుంటుంది. జ్యోతిష్యం మీద చెప్పావు, లేకపోతే ఫోటోలు బాగాలి, ఫోటోలు కాదు ఇంకో ఫోటోలు పెట్టించుకోండి, 2 ఫోటోలు కాదు 4 ఫోటోలు అడిగి తీసుకోండి, వాళ్ళిద్దరు వీడియో కాల్లో మాట్లాడించుకోండి. ఆ? వాళ్ళిద్దరు అమ్మాయి అబ్బాయి వాళ్ళని చూసుకోమనండి, వాళ్ళు మాట్లాడుకోమనండి, ఒక డెసిషన్ ఇచ్చేసేయండి వాళ్ళకి ఏంటిది అనేది, కాకపోతే ఇంకొకటి చూసుకుంటారు వాళ్ళు. మ్యాక్సిమం అయిపోతే మీరు ఎగ్జామ్ టైం తీసుకుంటే ఒక వారం, అంతకన్నా ఎక్కువ అంటే టైం వేస్ట్ అనమాట. వాళ్ళు ఇచ్చిన టైం లెక్క పెట్టిన పలానా రోజు ఇచ్చారు సార్ నాకు ఇంత టైం తీసుకుని, అంతకన్నా ఎక్కువ తీసుకోవాలి చెప్పండి. ఇట్లా మీరేంటంటే ఇవన్నీ చూడాలి, జాతకాలు, ఈ జాతకాల పిచ్చిలోకి వెళ్ళి వివాహాలు చెడగొట్టద్దు. నేనేం చెప్తున్నానంటే చాలా విషయాలు ఉంటాయి. జ్యోతిష్యం అనేది ఒక పెద్ద సబ్జెక్టు. ఆ సబ్జెక్టుని తెలిసిన మహానుభావుడే చెప్పగలగాలి. నా దృష్టిలో అయితే వీళ్ళకి సర్టిఫికేట్ ఉండాలి. పిహెచ్డి చేసిన వాళ్ళే జ్యోతిష్యం చెప్పాలి. అంటే వాసు యాదవ్ అని కూడా అంటారు, నువ్వెవడు నువ్వు చెప్పడం, నేను చదువుతున్నాను చూడండి ఎన్ని గ్రంథాలు చదువుతున్నాను. రమ్మండి, మీరు ఏ గ్రంథాలు చదివి చెప్తున్నారు, ఏ గ్రంథాలు చదివి చెప్పి ఆ పెళ్ళిళ్ళు జరగొడుతున్నారు చెప్పండి, నేను చెప్తాను పలానా మహానుభావుడు. నేనంతా కూడా ఆయన ఎవరో గ్రంథాలు రాసిన వాళ్ళవి చూస్తాను, చదువుతా ఉన్నాను, అప్పుడు చెప్తాను. నా సొంతంగా ఏమి చెప్పను నేను. అర్థమైందా? నేను ఇంకా ఆధునికంగా ఆలోచిస్తాను. ఇది ఎట్లా అవుద్దబ్బా, ఇట్లా ఎట్లా జరగదే, క్వశ్చన్ చేస్తాను నేను. మీరే అష్టగుణ కూటమి 36కి 18 వచ్చి 50% ఓకే అనేసి, మళ్ళీ రాశి కూటం కలవలేదు. ఆ రాశి కూటం కలవకపోతేనే కదా నీకు మార్కులు తగ్గి గుణాలు తగ్గి 18 వచ్చాయి. ఆ? మళ్ళీ వచ్చేసి వాళ్ళిద్దరు ఎలిక పిల్లి, ఆ ఎలిక పిల్లి కలవలేదు అయ్యారు కాబట్టి 4 గుణాలు పోయినాయి. రాశి గుణం కలవలేదు కాబట్టి రాశి కూటమి వచ్చేసి 7 గుణాలు. ఓకే, 7 + 4 = 11 పోయినాయి. 11 అంటే 36కి 11 25. ఇంకా ఏదో ఒకటి అలా పోతే 18కి వచ్చేసి, మీరే చెప్పి 18 గుణాలు వచ్చినాయి 50% పైన ఉన్నాయి అని చెప్పేసి మళ్ళీ ప్రత్యేకంగా పలానా కూటమి బాగలేదంటాం, చాలా తప్పు. సో ఈరోజు చాలా వరకు నేను గోచారం ఇంకా చాలా ఉంది, ఇలా చదువుకుంటా పోతే చాలా ఉంటది. ఎన్ని చెప్పేది ఎందుకు చెప్తాను అంటే, నేను ఇందాక చెప్తా ఉన్నాను నవగ్రహాలు ఒక్కొక్క రాశిలో ఉండే కాలం, ఇది నా సొంతంగా చెప్పను, గోచారం. అంటే ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క గ్రహం ఎన్ని రోజులు ఉంటది. నవగ్రహాలు రవి, నేను చెప్పాను ఎవరెవరు, రవి, ఆ ఆ బుధుడు, శుక్రుడు, ఈ 3 గ్రహాలు చెప్పాను. ఒక్కొక్క రాశిలో కరెక్ట్గా 30 రోజులు ఉంటారు. ఎవరు? రవి అంటే సూర్యుడు, బుధుడు, శుక్రుడు. కుజుడు ఒక రాశిలో 45 రోజులు ఉంటాడు. కుజుడు. ఓకే, కుజుడిని అంగారకుడు అంటారు, ఇంగ్లీష్లో మార్స్ కూడా అంటారు. చంద్రుడు ఒక రాశిలో 2 పాతిక రోజులు ఉంటాడు. 2 పాతిక అంటే 2 రోజులు అంటే నా గంటల్లో లెక్కేస్తే 2 రోజులు 48 గంటలు. పాతిక అంటే ఒక 6 గంటలు. 48 54 గంటలు ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ఓకే, అందుకనే చంద్రుడు ఒక్కొక్క నక్షత్రంలో ఒక రోజు ఉంటాడు. 27 నక్షత్రాల్లో ఒక ఒక నక్షత్రం, అందుకని అంటాడు చంద్రుడికి 27 భార్యలు, ఒక్కొక్క భార్యతోటి ఒక రోజు ఉంటాడని లెక్క. ఆ లెక్క ప్రకారం వాళ్ళు చంద్రుడు ప్రతి నక్షత్రంలో ఒక రోజు ఉంటాడు. అర్థమైందా? రోజు అయిందంటే నక్షత్రం మారిపోద్ది. మీకు అందుకనే చెప్పాను నేను, పాతకాలంలో వీళ్ళ దగ్గర గ్రంథాలు ఉండేవి, ఆ గ్రంథాలు పట్టుకొని చూస్తున్నారు. ఇప్పుడు కంప్యూటర్లకి ఆ గ్రంథాలకి 3 గంటల డిఫరెన్స్ వస్తుంది. 3 గంటల డిఫరెన్స్ వాళ్ళు చెప్పిన దానికి ఈ కంప్యూటర్లు చెప్పిన డిఫరెన్స్ వచ్చేస్తుంది. వాళ్ళు చెప్పేదానికి నక్షత్రాలు మారిపోతాయి. నక్షత్రం మారిందంటే మొత్తం జ్యోతిష్యమే మారిపోద్ది. ఇది తెలియదామా ఇక్కడ పాత రోజుల్లో వేసిన లెక్కలు. ఇప్పుడు ఒక్కోసారి నేను చెప్పాను, కొంతమందికి చార్ట్లు పంపించాను, ఆ చార్ట్లు నేను ఆ గుణాలు వేసి చూస్తుంటే సాఫ్ట్వేర్లో నాకు కొన్ని కొన్ని వెబ్సైట్లు నమ్ముతాను, మిగతాయన్ని నేను నమ్మను. చాలా వెబ్సైట్లు తప్పులు చెప్తాయి. ఆ పాపం ఆ మహానుభావుడు రాసిన ఆ చార్ట్లే ఒక్కొక్కసారి మ్యాచ్ కావటం లేదు. ఆయన ఎంత కష్టపడేసాడు ఆలోచించండి. సో నెక్స్ట్ గురుడు ప్రతి రాశిలో సంవత్సరం ఉంటాడు, 365 రోజులు లెక్క. ఆ పోతే శని ఒక్కొక్క రాశిలో 2.5 సంవత్సరం ఉంటాడు. రాహుకేతువులు ఒక రాశిలో 1.5 సంవత్సరం ఉంటాడు. ఇది మనం మన ఇష్ట ప్రకారం చెప్పింది కదా, ఒక మహానుభావులు వాళ్ళు రాశారు. ఇవన్నీ ఇందులో రాసి ఉన్నాయి, చదవండి, కష్టపడండి, గ్రంథ పఠనం చేయండి. వచ్చిరాని వచ్చిరాని జ్యోతిష్యం, వచ్చిరాని జ్ఞానంతో వాళ్ళని అమాయకుల్ని ఎన్ని రోజులు ఇబ్బంది పెడతారు, ఎన్ని పెళ్ళిళ్ళు జరగొడతారు, ఆ రకంగా ఆ పెళ్ళిళ్ళు ఏమవుతాయి, వాళ్ళు ఆ భయాల్లో నుంచి బయటికి ఎప్పుడు వస్తారు. యోగాలు అంటారు, విమల యోగాలు, ఆ యోగం ఈ యోగం పట్టింది. మొత్తానికి కర్మలు, మీ కర్మలు కర్మ ప్రతి మనిషి మొయ్యాల్సిందే. వివాహం డిలే అవుతుందంటే కర్మదోషం అది. మీరు వెంటనే యాక్షన్ తీసుకోవాలి, ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండండి. నా వివాహం ఎందుకు డిలే అవుతుంది అంటే మన కర్మదోషాలు, అవి మనం మోస్తున్నాం. వాటిని తగ్గించుకోవాలంటే ఏదో ఒక మనం ఒక దాన ధర్మ మంచి పనిలో దిగాల్సిందే.
అంటే జీవితంలో జరిగే మన దైనందిన కార్యక్రమంలో కొన్ని పనులు మనం అనుకున్నట్టు జరగకుండా లేట్ అవుతున్నాయి అంటే మన కర్మదోషంలో బందీ అయి ఉన్నాం. వాటిని తప్పించుకొని బయటికి రావాలి అంటే మీరు మంచి పనులు చేయాల్సిందే, 10 మందికి సహాయం చేయాల్సిందే, గోశాలను ఏదో ఒక మంచి పనికి మీరు చేయాల్సిందే. శివాభిషేకాలను, స్తోత్రాలను, నవగ్రహ స్తోత్రాలని, పోతే లలిత సహస్రనామ స్తోత్రాలు పారాయణం చేయటము, ఏదో ఒక మంచి పని చేస్తూ ఉండండి. సో ఇవన్నీ కూడా నేను చెప్పుకుంటా పోతే చాలా ఉంటాయి. ఈ గ్రంథంలో ఎన్నో మహా 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 రాసి ఉన్నారు. అవన్నీ చదివి మనము ఆ 10 మందికి సహాయం చేసి న్యాయంగా చేయాలి. అంతేగాని ఒక సబ్జెక్ట్ నేను చెప్తున్నాను జ్యోతిషం, అయ్యో వివాహాన్ని సరే, ఈ పూలు అమ్మాను, ఒక రూపాయి అటో ఏదో తీసుకున్నాను, పళ్ళు అమ్మాను, ఒక రూపాయి తగ్గించి ఎక్కించి తీసుకున్నాను, ఏం లేదు అంటే అది భుక్తి, నేను బతకాలి కాబట్టి. కానీ వివాహం అంటే రెండు జంటలు 100 సంవత్సరాలు కలిసి ఉండాలి. మీరు వచ్చి రాని జ్యోతిష్యం చెప్తే ఆ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఆ మ్యాచ్లు ఎత్తుక్కుంటే మీకు ఆ బాధ, మీరు మీ పిల్లల వివాహాలు చెడగొడతా ఉంటే బాధ వేస్తుంది. మీకంటే నొప్పి తగలడం లేదు కదా. దెబ్బ తగిలినోడే అమ్మా అంటాడు, అబ్బా దెబ్బ తగిలింది అంటాడు. మీ వరకు వస్తే తెలుసుద్ది. కాబట్టి మిమ్మల్ని చేతులు వచ్చి నేను నమస్కరిస్తున్నాను. నా వీడియో చూసిన ఎవరైనా నా యూట్యూబ్లో కానీ నేను ఎక్కడైనా గ్రూపుల్లో పెడితే చూసిన మహానుభావులు, మీరు నాతో కావాలంటే నా ఫోన్ నంబర్ మాట్లాడండి, 9110398650. ఏ సమయంలో అయినా నాకు ఫోన్ చేయండి, వాసు యాదవ్ మీరు ఇట్లా చెప్తున్నారండి, మీ వివాహాలు చేసేసుకోమంటున్నారు, ఎవరిని పెడితే వాళ్ళని, మేము వద్దంటానే ఉన్నాం, ఒక కారణం చెప్పి వివాహం జరగబడుతున్నాం అంటే రండి సార్, మన ఇద్దరు మాట్లాడదాం. నేను తప్పంటం లేదు. మీరు ఏ కారణం చేత ఆ వివాహం వద్దంటున్నారు, నేను ఏ కారణం చేత ఆ వివాహం చేసుకోమంటున్నాను, మన ఇద్దరు మాట్లాడదాం. మీరు ఆ రకంగా ఎన్ని చెడగొట్టారు చెప్పండి, లిస్ట్ రాసుకొని రండి, మన ఇద్దరం డిస్కషన్ చేసి నేను టైం ఇస్తాను. అప్పుడు మీరు మారాలో నేను మారాలో చూద్దాం, మన ఇద్దరిలో ఎవరో ఒకరు మారాలి. ఎందుకంటే నేను మీ గ్రూపులో కలిసిపోవాలో లేకపోతే మీరందరూ నా గ్రూపులో కలిసిపోవాలో, ఇది మన జీవిత పోరాటం. చూద్దాం ఆఖరి క్షణం వరకు ఆ తల్లి అంత ఎన్ని రోజులు ఇచ్చిందో. అది పోరాటం తప్పదు, మీరు మారాల్సిందే. ఎందుకనంటారా, మీరు ఒక కారణం చెప్పి ఆ వివాహాలు చెడగొడుతున్నారు. కానీ వాసు యాదవ్ ఏం చెప్తున్నాడు, ఒక కారణం వల్ల వివాహం చెడగొడితే పెళ్ళిళ్ళు కావు, జరిగే పని కాదు. ఎందుకంటే చాట్లో ఎన్నో నెగిటివ్ పాయింట్లు దొరుకుతాయి. ఇప్పుడు మనకి ఓవరాల్గా చెప్తారు, అబ్బాయికి 600కి ఎన్ని మార్కులు వచ్చాయి అంటారే కానీ అబ్బాయి 635% వచ్చే పాసు, 50% వచ్చాడంటే మీడియంగా చదివాడు, 70% అంటే సూపర్, 80% ఎక్సలెంట్, ఇది చెప్తారు. అంతేకాని ఇట్లా మీరు ఎట్లా చెప్తారు మీ జీవితంలో వాళ్ళది ఏదో చిన్న ఒక పాయింట్ పట్టుకొని, ఆ జ్యోతిష్యంలో చాట్లో ఎన్నో మైనస్లు దొరుకుతాయి, అవన్నీ పట్టుకొని అందులో కూడా మీకు అవన్నీ రావు. మీకు ఏదో ఒకటి పట్టుకొని వివాహం వద్దంటే అది ఎక్కడ ధర్మం? న్యాయం న్యాయం ఉండాలి. ఆ వివాహం తమాషా అదేమన్నా పూలు అమ్మటం, కట్ల మన పూలు అమ్మటం ఏమంటారు, పళ్ళు అమ్మటం కాదు. జీవితం అంటే 100 సంవత్సరాలు ఆ తల్లిదండ్రులు కష్టపడి ఎన్నో మ్యాచ్లు ఎత్తుక్కొని అందులో వాళ్ళకి నచ్చి వీళ్ళకి నచ్చి ఆ ప్రాసెస్ నడిచి వాళ్ళు సమాధానాలు, వీళ్ళు ఫోన్ చేస్తారు వాళ్ళు ఎత్తరు, నాకు ఫోన్ చేస్తారు, అన్నయ్య ఫోన్లు ఎత్తటం లేదు, ఏం చేద్దాం. నా ఫోనే ఎత్తరు కొంతమంది మహానుభావులు, వాళ్ళ పాప వాళ్ళని నా గ్రూప్లో పెట్టుకొని భరిస్తూ ఉన్నా నేను. ఆ? నా దగ్గరికి ఫోన్ చేసిన మ్యాచ్లు చూడమన్న వాళ్ళు నేను ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తరు, ఏం చేద్దాం. తీసేయలేక మన యాదవ్ సోదరులబ్బా ఉంచనీళ్ళి. ఆ? మీరు ఆలోచించండి. నేనైతే సరే ఒక్కోసారి అనిపిస్తుంది తీసేద్దాం అబ్బా గ్రూప్లో వీళ్ళని, ఎందుకు మన ఫోన్ ఎత్తడం వాళ్ళని. పాపం వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తుంటే నేను చేసిన ఎత్తడం లేదు, ఉన్నారు మహాన్ వాళ్ళు లిస్ట్ రాసి ఉన్నాను కొంతమంది, తీసేద్దామా వద్దా. కాబట్టి అది మీకే వదిలేస్తున్నాను. సంస్కారము సభ్యత ఎన్ని ఉంటాయి సమాజంలో. వివాహం అనేది ఒక పవిత్ర బంధము, రెండు కుటుంబాలు ఏకమవుతాయి. ఆ రెండు ఈ కుటుంబాలు ఏకమవ్వాలి అంటే ఎన్నో విషయాలు ఆలోచిస్తారు. ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు మా బిడ్డకు మంచి సంబంధం దొరకాలి, మంచి కుటుంబం కావాలని, ప్రతి ఒక్కరి హక్కు అది. ఎవరు చూస్తూ చూస్తూ తీసుకెళ్ళి ఎవరికి ఎవరు మంచి వాళ్ళు ఉంటాయి అని ఆలోచిస్తూ ఇస్తారు. ఆ ఆ ప్రాసెస్లో నేను కాదనను, తప్పనను, మంచిదే. కానీ జ్యోతిష్యం అనే ఈ వెధవ జబ్బులోకి మీరు వెళ్ళమాకండి. ఎందుకు మీరు సమయం వేస్ట్ చేసుకుంటారు. తర్వాత పోతే నేను చెప్పేది 75% మ్యాచ్లని జ్యోతిష్యం మీద అందుకని ఈ జ్యోతిష్యం క్లాస్ పెడతా ఉన్నాను. వారానికి ఒక క్లాస్ అన్నా పెట్టాలి. ఏదో ఒక టైంలో మిస్ అయితే మిస్ అవుతూ ఉంటుంది. తప్పనిసరి ప్రతి సోమవారం జ్యోతిష్యం క్లాస్ పెట్టాల్సిందే. నేను ఈ భూమి మీద బతికి ఉన్నంతకాలం ఆ తల్లి మా అమ్మ అనంతకోటి, మా అమ్మ అంటే నాదేదో హక్కులాగా మీరందరూ మా అమ్మ అంటున్నాడు, మా అమ్మ అంటున్నాడు. మీ అందరి అమ్మ అనంతకోటి బ్రహ్మాండ నాయకి కరుణామూర్తి అమృతవల్లి అందరి తల్లి ఆమె.
సో ఆమె ఎంత టైం ఇస్తుందో అంతవరకు ఈ పోరాటం నడుస్తుంది. జ్యోతిష్యంలో ఇరుక్కోమాకండి. ఇంకేదన్నా విషయాలు ఉంటే ఈగో క్లాషెస్, ఇచ్చిపుచ్చుకునే దాని దగ్గర ఎత్తు సమస్యలు, ఆర్థిక సమస్యలు, హైట్ ఇష్యూలు ఉన్నాయి. పోతే కుటుంబ సమస్యలు ఉన్నాయి. అదండి ఇదండి వాళ్ళు అంటే దాని విషయాలు కొంచెం మనం మాట్లాడవచ్చు మధ్యలో. మిగతా కుటుంబం ఓకేనా మీకు? మీకు కుటుంబం ఓకే ఉంది, మంచి వాళ్ళు, మంచి కుటుంబం, అంతా హ్యాపీ జరిగిపోద్ది అనుకుంటే మూవ్ అయిపోండి. కొంతమంది అడుగుతూ ఉంటారు నన్ను ఇన్వెస్టిగేషన్ అంటే, ఇన్వెస్టిగేషన్ చూడండి, అడిగి తెలుసుకుంటా ఉండండి. వీలైనంత వరకు మీ దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా బంధువులను నాకు చెప్తారు, అన్నయ్య దూరం అవుతుంది కదా ఎట్లా చేద్దాము అంటే, అమ్మ రైటే దూరం అవుతాయి అంటే విచారణ చేయాలి. అది కరెక్ట్. ఎందుకంటే అది ఎవరైనా కూడా తెలుసుకోకుండా ఎట్లా వెళ్తాం, తెలుసుకోవాలి కదా. అందుకని నేను చెప్తా ఉంటాను. నన్ను అడుగుతారు, అన్నయ్య మీరు చూడండి అంటే, అమ్మా నేను చూడాలి అంటే ఎంతో మంది నాకు ఆ రకంగా అడిగితే నేను చాలా కష్టపడాల్సి వస్తుంది. సరే చూద్దాం చేద్దాం అని చెప్తా ఉంటాను. ఎందుకంటే వాళ్ళకి సంతోషం కోసం వాళ్ళని. అయితే అట్లా చెప్పేసి నేను ఆ ఫాల్స్ రిపోర్ట్ ఇవ్వలేను. అయితే అవుతుందని చెప్తాను, లేకపోతే కాదని చెప్తాను. నేను ప్రయత్నిస్తాను, ఒకరిద్దరిని అడుగుదామని చూస్తాను. కాబట్టి నాకు తెలిసింది ఏంటంటే, నేను అనుకున్నంత సహాయం చేసే మైండ్లో లేరు. ఇంత సంస్థ నడుస్తూ ఉంది, ఇంతమంది ఉన్నారు, ఒక ప్రొఫైల్ దానం చేయలేరు. ఒక్క ప్రొఫైల్ దాంట్లో ఏం పోద్దో నాకు తెలియదు. వాళ్ళకి వచ్చి నా దగ్గరికి వచ్చి, సార్ వివాహాలు మ్యాచ్లు ఇవ్వండి, మ్యాచ్లు ఇవ్వండి, మ్యాచ్లు ఇవ్వండి అంటే, మీరు దగ్గరికి వచ్చిన మ్యాచ్లు ఎన్ని రోజులు ఏం చేశారు, నాకు ఇచ్చారా? నా దగ్గర తీసుకెళ్తున్నారు, నాకు ఇవ్వలేదు కదా. అంటే దానం చేసే గుణం లేదు. గోశాల కంటే సార్ చూద్దాం సార్, చేద్దాం సార్, ఇద్దాం సార్, 3 సార్లు అడిగి ఇంకా అలిసిపోయి వదిలేస్తాను, ఇంకా అడగను. అంటే నాకు ఒక ఆత్మగౌరవం ఉంటుంది కదా. అయ్యో ఏంది ఈ రకం, అంత అన్నిసార్లు అడిగించుకోవడం కూడా బాగలేదు, వదిలేద్దాం, అతనికి ఇష్టం లేదు. సో ఇవన్నీ ఏంటంటే మనిషి జీవన ఈ విధానంలో కర్మదోషాలు వీటిని తొలగించుకోవాలంటే దానాలు మీరు చెయ్యాలి. అది మీకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను అంతే. అంటే ఏంది మీ గోశాలకు ఇవ్వకపోతే నా గోశాల ఇవ్వద్దు, వేరే గోశాలకు ఇవ్వండి. కాకపోతే వివాహాలు అక్కడ చూడండి, వెళ్ళి ఆ గోశాల దగ్గరికి వెళ్ళి బెటర్గా ఉంటుంది. దైవం ఫలాన్ని గుడిలో ఇస్తుంటాను సార్, మరి ఆ గుడికి వెళ్ళి వాళ్ళని అడగండి మాకు వివాహాలు చూడండి అని. చూడండి మార్కెట్లో ఎవ్వరూ కూడా మీకు రూపాయి తీసుకోకుండా చేయరు. కానీ మన దగ్గర ఏంటంటే, మీరిచ్చే డబ్బులు గోశాలకి ఇప్పించి మీ కర్మదోషాలు కొంత నేను ఆ డబ్బుల్ని కరెక్ట్గా మీ తరపున నిలబడి ఖర్చు పెట్టిస్తూ ఉంటాను. నేను నాకు నమ్మకం నా మీద నాకు. మీరు ఇచ్చిన డబ్బులు గడ్డి కొనటం, ఈ వీడియోలు తీసి మీకే పంపిస్తూ ఉంటాను, అందరికి చూపిస్తూ ఉంటాను. సో ఇదన్నీ ఏంటంటే మనం ఈ జీవన ప్రయాణంలో అందరం ప్రయాణం చేస్తూ ఉన్నాం. ఎన్నో సంవత్సరాలు కొత్త వాళ్ళు వస్తూ ఉంటారు, పాత వాళ్ళు వెళ్తూ ఉంటారు. ఓకే, అందరం కలిసి ఒక ఈ జీవన ప్రయాణంలో అందరం ఫ్రెండ్స్ అయ్యాము. అంతకుముందు ఎవరో ఎవరో నాకు తెలియదు. 30 సంవత్సరాలు దేశం కోసం ఎక్కడెక్కడో బతికొచ్చాను. ఇప్పుడు బయటకు వచ్చి చూసిన తర్వాత ఈ సంస్థ పెడితే ఎంతో మందితో పరిచయాలు అవుతా ఉన్నాయి, తెలుస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఆలోచన విధానాలు ఎలా ఉంటాయి, వాళ్ళు ఏ రకంగా వివాహాన్ని ఎలా చూస్తారు, ఒక సహాయం చేసే మనసు ఉందా, ఒక ప్రొఫైల్ ఇవ్వమంటే ఎవరు, ఇదేంది ఒక దానం చేయమంటే చేయరు. సరే, నో ప్రాబ్లం, చూద్దాం. వాళ్ళు ఒక సమస్యలో ఇరుక్కొని ఉన్నారు, జ్యోతిష్యం మనం చెప్పాము, మారారా, మారి మంచిది. వాళ్ళకి మారకపోతే అది వాళ్ళ కర్మదోషం, వాళ్ళని వెంటాడుతూ మనం ఏం చేయగలం? ఇప్పుడు కర్మదోషం అనేది లేకపోతే జీవితంలో భగవంతుడు ఉన్నప్పుడు కర్మదోషం ఎందుకు ఉండదు? నేనున్నాను, మా నాన్న ఉన్నాడు, మా తాత ఉన్నాడు, సృష్టి ఉంది, అనంతకోటి బ్రహ్మాండం ఉంది, అనంతకోటి ఆకాశంలో చూస్తే ఎన్నో నక్షత్రాలు, ఎన్నో గ్రహాలు ఉంటాయి. మిల్కీ వే గెలాక్సీలో మనం ఉన్నాం. అలాంటప్పుడు ఎన్ని ఎందుకు ఉంటాం? అన్నీ ఉంటాయి. మనిషికి అన్నం ఉంది, పంచభూతాలు ఉన్నాయి. పంచభూతాలను మనం చూసామా? ఆ గాలిని మనం చూస్తున్నామా? మనకు తగులుతుంది ఒక స్పృహ, స్పర్శ, గాలి తగులింది నాకు అని చెప్పేసి. అగ్నిని చూస్తున్నాం, ఆకాశం చూస్తున్నాం, భూమిని చూస్తున్నాం, నీరుని చూస్తున్నాం. గాలిని మనం చూడలేదు కదా, మరి లేదంటే ఎట్లా అంటాం? మా తాతని నేను చూశానా, మా ముత్తాతని నేను చూశాను, మరి ఉన్నారు. లేకుండా ఎక్కడో పోద్ది. ఈ సృష్టిలో సృష్టి సృష్టి నడుస్తూనే ఉంటది కాలం. ఓకే. సో ఏది లేదు అనేది కర్మదోషాలు తప్పనిసరి ఉంటాయి. అందుని వాటిని మొయ్యడానికే మనం ఈ భూమి మీద జన్మ తీసాము అన్నది వాస్తవము. కాకపోతే మనము చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి కొంత మనకి అవకాశం ఉంటది. ఆ అవకాశమే మీరు చేసే మంచి కార్యక్రమాలు. మనకి జీవితంలో మనకి ఎలా మనం అన్నం కూర చేసేటప్పుడు వాసన వస్తుందో, జీవితంలో మనకి వాసన వస్తుంది. అయ్యో ఎక్కడో తప్పు జరిగింది నా వల్ల, నా వల్ల జరిగిందో, నా పూర్వజుల వల్ల జరిగిందో, వెనక జన్మ వల్ల జరిగిందో, జరిగింది. ఆ ఫలితం నేను మొయ్యాల్సి వస్తుంది. ఇప్పుడు దాన్ని ఎట్లా సరిదిద్దుకోవాలి?
ఏదో ఒక మంచి పని చేసో, 10 మందికి సహాయం చేసో, ఒక మంచి మాట మాట్లాడో, మాట సహాయం చేసో మీరు అది తీర్చుకోవచ్చు. మాట సహాయం కూడా గొప్పదే. ఇప్పుడు మీరెవ్వరు కూడా ఒక మనిషికి సహాయం చేసి మాట సహాయం మీ దగ్గరికి వచ్చాడు, మీకు పలుకుబడి ఉంది, పాపం వాళ్ళ అమాయకులు. మొన్న నా దగ్గర మీకు అది ఒక ఉదాహరణ చెప్తాను. ఆ, నాకు వాళ్ళ ఒక పాపకి 7వ తరగతిలో హాస్టల్ సీటు కావాలి. మీకు వాస్తవం చెప్తాను, వాసు యాదవ్ కంటే ఎవరు తెలియదు, ఎందుకు 30 సంవత్సరాలు దేశం కోసం చేసిన అతని ఎవరు తెలుసు. నెల్లూరులో సీటు కావాలి హాస్టల్లో. మొన్న నాతో మాట్లాడితే ఈ నెట్వర్క్ను వాడుకొని నెల్లూరులో, నాకు ఈ నెట్వర్క్ వల్ల పరిచయం, అంతకుముందు వాళ్ళు నాకు తెలియదు. వాళ్ళని అడిగి, మన మహానుభావుడు హెడ్ మాస్టర్ గారు ఉన్నారు, ఆయన నేను అడగంలోనే ఆ పాపకి వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడి హాస్టల్లో సీట్ ఇప్పించాడు. ఎంత గొప్ప విషయం చెప్పు. నా చి- ఈ ఈ సంస్థ పెట్టకపోతే, ఈ నెట్వర్క్ అనేది యాదవ్ పరిచయ వేదికను వీళ్ళందరూ కలుస్తూ ఉన్నాము, ఎన్నో ఏరియాల్లో ఎక్కడి నుంచో వస్తూ ఉన్నాము, ఒకరినొకరిని తెలుసుకుంటా ఉన్నాం, మాట్లాడుకో ఉంటున్నాం. పెళ్ళిళ్ళు కుదురుతాయి, అది తర్వాత విషయం. అది అది ఇద్దరి మనసులు కలవాలి, ఇద్దరి కుటుంబాలు కలవాలి, అవన్నీ తర్వాత. అది నెక్స్ట్ విషయం. చాలా మంది అడుగుతారు, మీరు ప్రొఫైల్ ఇవ్వండి సార్. మీరు ప్రొఫైల్ ఇస్తే ఫోటో చూసి వదిలేస్తారు, నంబర్ ఇస్తే మీరు అట్లీస్ట్ మాట్లాడతారు వాళ్ళతోటి. నేను చాలా మంది అడుగుతారు, సార్ మీరు నంబర్లు ఇవ్వరు అంటే నేను ఏం చెప్తానంటే, నంబర్లు ఇస్తే మీరు అట్లీస్ట్ వాళ్ళతో ఫోన్ చేసి కాసేపన్నా మాట్లాడతారు. మీరు ఆ ప్రొఫైల్ ఇస్తే చూసేసి ఆ ఫోటో చూసి ఆ బయట వదిలేస్తారు. రెండోది, నేను చాలా మంది అడుగుతారు ప్రొఫైల్ పెట్టుకొని ఏంటి సార్ అంటే, ప్రొఫైల్ పెట్టితే ఏముంది అక్కడ, నేనున్నాను కదా, ప్రతి ఆదివారం నేను కలుస్తున్నాను, మీకు టైం ఇస్తున్నాను. మండే నుంచి సాటర్డే మీతో మాట్లాడుతూ, ఎవరు ఫోన్ చేసినా నేను ఫోన్ లిఫ్ట్ చేస్తున్నాను, మాట్లాడుతూ ఉన్నాను, మీకు మీరు అడిగేదానికి సమాధానం చేస్తున్నాను. నేను అనేవాడిని పర్టికులర్గా కూర్చొని మీతో ఇంత ఇంట్రెస్ట్గా తలుపులు తట్టి నేను మ్యాచ్లు ఇస్తుంటే, మీకు ప్రొఫైల్ అందులో ఏం కావాలి, పెట్టి ఏం కావాలి మీరు. ఆ ప్రొఫైల్ తీసుకెళ్తారు, ఎవరో ఒకరు తీసుకెళ్ళిపోతారు, తీసుకెళ్ళిపోయి ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటది, ఆ బిజినెస్ నడుస్తూ ఉంటది. అప్పుడు వాళ్ళలో మంచి చెడు అనే అవగాహన వాళ్ళకు ఉండదు కదా. సో ఇవన్నీ ఏంటంటే ఆపాలి, 10 మందికి తెలియాలి, అందరికి తెలిసి ఒక ఒక సంస్థగా ఏర్పడతారు, ఒకరికొకరు ఒక నెట్వర్క్ పెరుగుతుంది. ఈ రోజు ఉన్న 500 మంది రేపు 600 అవుతారు, 700, 800, 1000 ఎంతమంది అవుతారో తెలియదు. వాట్సాప్ గ్రూప్లో నాకు తెలిసినంత వరకు 1000 మంది తర్వాత లిమిట్ అయిపోతారు, అంతకన్నా యాక్సెస్ ఉండదు. అప్పుడు పాత వాళ్ళని తీసేయాల్సి వస్తుంది. ఎవరైతే మహానుభావులు ఈ సంస్థకి ఏమి చేయకుండా, సహాయం చేయకుండా ఉన్నారో, ఎక్కువ మన దగ్గర సహాయం తీసుకొని కూడా రూపాయి గోశాలకి ఇవ్వడానికి ఇష్టపడదు, వాళ్ళందరినీ తీసేయాల్సి వస్తుంది. ఎప్పుడైతే 1000 అవుతుందో అంతకన్నా ఉండదు, వాట్సాప్ గ్రూప్ అనుకుంటా లిమిట్ ఉంటుంది. సో ఈరోజు మనం ముగిద్దాము. ఇదంతా చాలా విషయాలు మాట్లాడాను నేను. మ్మ్, మళ్ళీ ఈరోజు ఏ వారం, సోమవారం జ్యోతిష్యం క్లాస్ నేను చెప్పిన ఆ, అంటే అమ్మకి నేను ఇచ్చిన ప్రామిస్ ప్రకారం జ్యోతిష్యం క్లాస్ పెట్టాను. నిన్న ఆదివారం కూర్చున్నాను, డిస్కస్ చేశాను. ఆ, అది మనకు ఒక కార్డు ఉంటుంది, ఆ కార్డు పంపించాలి అందరికీ. ప్రతి ఆదివారం క్లాస్ వివాహ మీటింగ్ జరుగుద్దని చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే చాలా మంది కొత్త వాళ్ళకి తెలియదు ఇవన్నీ. సో ఈ కార్డు పబ్లిష్ చేస్తూ ఉంటాను. మళ్ళీ ఆదివారం వచ్చే లోపల ఎక్కువ మందికి తెలియాలి, ఎక్కువ మందికి మన సంస్థలో సహాయం జరగాలి, వివాహం కావాలి అని నేను కోరుకుంటున్నాను. చాలా మ్యాచ్లు వస్తూ వస్తూ దగ్గరకు వచ్చి వెళ్ళిపోతూ ఉన్నాయి. అది ఏంటి అంటే, ఇందులో అన్ని కర్మదోషాలు. వాళ్ళు అంటే వాళ్ళ ఆలోచన విధానాలు మార్చుకోరు. దగ్గరకు వచ్చి చాలా మ్యాచ్లు అవుతూ అవుతూ నా సంస్థలో ఆ, వాళ్ళు వదులుకున్నారు. అది మనం ఆ, దగ్గర నాతో మాట్లాడుతూ ఉంటే కౌన్సిలింగ్ అనేది నేను చేస్తాను తప్పనిసరిగా. వాళ్ళకి నేను తప్పనిసరి నేను చెప్తాను. మొన్న ఒక బాబుకు ఫోన్ చేసి చెప్పాను, ఏది మీ మదర్ ఏదమ్మా అంటే, పంతుల దగ్గరికి వెళ్ళింది అంటే, నేను వాళ్ళు వీళ్ళ దగ్గర కనుక్కుంటే ఆమెకు జ్యోతిష్యం పిచ్చుంది. అబ్బాయి 33, ఆమె ఇప్పటికీ జ్యోతిష్యంలో తిరుగుతా ఉంది. ఉదయాన్నే పంతుల దగ్గరికి వెళ్ళింది. నేను చెప్పాను, అరే బాబు నీకు పెళ్లి చేయదురా మీ అమ్మ, నా మాట విను అంటే, వాడు వాళ్ళ అమ్మ మాటలే అంటున్నాడు. ఆమె జ్యోతిష్యం తిప్పుతా ఉంది. ఆమె పెళ్లి చేసుకున్నట్టు అడిగితే ఆమె దగ్గర ఆన్సర్ హీ హీ అని నవ్వుద్ది ఆమె. అదేందమ్మా నువ్వు పెళ్లి చేసుకునేటప్పుడు జ్యోతిష్యం లేదు, వాడికి 33 చేసావంటే ఏంటి ఆ తల్లి ఏం ఆలోచిస్తుంది. ఇది చాలా దారుణం. ఇంత నేను అసలు అనుకోలేదు ఇంత ఉంటదనేసి. సరే అయితే, అట్లయినా నాతో మాట్లాడతారా అంటే, నాతో ఫోన్ చేసి నన్ను అడగండి అయ్యా, మీరు ఏంటి మీ సమస్య ఏంటి, ఆ ఏంటి మీరు నమ్మే ఆ జ్యోతిష్యం నేను వినాలనుకుంటున్నాను చెప్తే నేను వింటాను కదా. ఎవరు మీకు చెప్తున్న ఆ మహానుభావుని నాతో మాట్లాడించండి అంటే అట్లా చెప్పరు. సరే అయితే ఆ ఒకటి, అబ్బో ఆల్మోస్ట్ మనం 10 అవుతుందంటే 2 గంటలు, 1 గంట 50 నిమిషాలు ఈరోజు చెప్పాను చాలా విషయాలు. మన గ్రహచారాల గురించి, గోచారం అంటే గ్రహాలు ఆ, సంచరించే విధానాన్ని బట్టి ఫలాలు ఎలా ఉంటాయి, ఆ ఫలాలు ప్రిడిక్షన్స్ ఎలా ఉంటాయి అనేది
నిర్ధారించటమే గొప్ప కళ. అది రాని అసలు అయ్యి అంత దూరం ఎవరు పోతున్నారు, నేను చెప్పింది అది. ఇది చాలా దూరం. అంటే 50 కిలోమీటర్ల జర్నీలో ఇది ఏ 25 కిలోమీటర్ మైల్ స్టోన్. వీడు మొదటి మైల్ స్టోన్ దగ్గర అష్టగుణ కూటంలోనే తిప్పుతా ఉంటాడు వాళ్ళని. ముందుకు వెళ్తే కదా, బండి ముందు వస్తే కదా వెళ్ళేది. రెండో మైల్ స్టోన్ అంటే రెండో చాప్టర్ చదవాలి, మూడో చాప్టర్ చదవాలి, నాలుగో చాప్టర్, ఐదో చాప్టర్, ఆరో చాప్టర్, అట్లా ఎన్నో చాప్టర్లు చదువుకుంటూ వెళితే మీకు జ్యోతిష్యం మీద ఒక అవగాహన వస్తుంది, పట్టు. అంత ఈజీ కాదు. వీళ్ళు చెప్పే జ్యోతిష్యం 200 రూపాయలు, 300 రూపాయలు, వాళ్ళ భవిష్యత్తు మొత్తం 100 రూపాయలకో, 200 రూపాయలకో. ఒక 100 సంవత్సరాల జీవితం ఉన్న ఒక బాబు పాప జీవితంలోనే 200 రూపాయల్లో వాళ్ళ వాళ్ళ ఆ, ఏమంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఫేట్ అండ్ లక్. లక్ అంటే ఒక్క మాటతోటి అతను, వీళ్ళ తల్లిదండ్రులు ఒక మాట చెప్పేసి 100 రూపాయల్లో వీళ్ళ జీవితాన్ని మార్చేస్తున్నాడు. అతను ఎంత గొప్పది చూడండి. అది ఎంత పాపం. 100 రూపాయలు వాళ్ళు కష్టపడి పెంచి పెద్ద చేసి ఆ, వాళ్ళ జీవితంలో ఒక నిర్ణయాన్ని ఇతను 100 రూపాయలు, 200 తీసుకొని వాళ్ళ జీవితాన్ని మార్చేసాడు అంటే, ఈ జ్యోతిషాన్ని నేను, ఆ అమ్మ నాకు ఇంకా ఏమో ఆ తల్లి, నాకు మటుకు ఇది మహా దరిద్రం అన్నమాట. దీని మీద ఎంత పోరాటం చేయాలో నేను చేస్తానే ఉన్నాను. ఆ? 100 రూపాయలు, 200 రూపాయల్లో ఇద్దరి జీవితాల్ని అతను నిర్ణయిస్తున్నాడు అంటే, శాసిస్తున్నాడు అంటే ఎంత దారుణం అది. చెప్పేసి జ్యోతిష్యం. అసలు అన్నం ఆ రోజు ఇంటికి పోయి అతనికి ఆ అన్నం తిన బుద్ధి ఎట్లా పుడుతుంది? ఇలా నేను పెళ్లి చెడగొట్టాను అని చెప్పేసి ఏం చూసి చెడగొడతాను? నీకేం వచ్చు? గ్రంథాలు చదివావు ఏమన్నా? లోతుగా అధ్యయనం చేసావా గ్రంథాలను ఏమన్నా? ఏమీ లేదు. ఊరక కళ్ళు మూసుకునేది, కడుపు పెంచుకునేది, చెప్పేసేది. ఇది అది చాలా తప్పు. మీరు మారండి, తెలుసుకోండి, తప్పులు తెలుసుకోండి. అది న్యాయం కాదు, అది చాలా అధర్మం. వచ్చి మీరు సబ్జెక్ట్ రాదు ఏదో ఒకటి పట్టుకొని చెప్పేసి, ఆ గ్రంథంలో కూడా అంత ఎంతో గ్రంథాలు రాసి ఉన్నాయి, అన్ని చదవండి, చదివితే కాదు వచ్చేది. సరే అయితే, జై హింద్. మా ఎవరన్నా ఏదైనా అడగాల క్వశ్చన్ లాస్ట్లో? అడగాలని చెప్పండి, లేదా క్లోజ్ చేద్దామమ్మా. సరేనా? మళ్ళీ సోమవారం ఏదో ఒక కొత్త టాపిక్ తీసుకొని మళ్ళీ మనం డిస్కషన్ చేద్దాము. ప్రతి సోమవారం క్లాస్ తప్పనిసరి జ్యోతిష్యం మీద. అందులో ఎన్నో విషయాలు ఉంటాయి. చాప్టర్లు, ఒక్కొక్క చాప్టర్ పట్టుకొని మనం ఒక గ్రహకారకత్వాలను, రాశికారకత్వాలను, భావకారకత్వాలను, దోషాలను, పోతే గ్రహ బలాలను, భావ బలాలను, పోతే అష్టగుణ కూటమి అని, అది లాస్ట్ చాప్టర్. ఓకే. ఎన్నో విషయాలు ఉంటాయి, అన్నీ చూసి చెప్పాలి. సరే, ఇంకేమిటి అయితే క్లోజ్ చేద్దాం అయితే. సరే అయితే అమ్మా, జై హింద్ అమ్మా, జై హింద్. ఆ, చేసిందండి. జై హింద్ అమ్మా, జై హింద్. చేసిందండి.